హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సో వెల్కమ్ బ్యాక్ టు ది ర్యాపిడ్ ఫైర్ సిరీస్ అండి. సో ఈరోజు మనము మాక్ టెస్ట్ నెంబర్ 215లో జనరల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్స్ని చూసేద్దాము. అలాగే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసేద్దాం. సో తెలుసు కదండి, కంటిన్యూస్గా మీకు ర్యాపిడ్ ఫైర్ మాక్ టెస్ట్ రూపంలో మన సీజీఎల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసము 15 మాక్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ది లాస్ట్ మాక్ టెస్ట్ అండి. ఐ హోప్ యూ హ్యావ్ డన్ వెల్ ఇన్ దీస్ మాక్ టెస్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఓకే, విచ్ ఎంపరర్ ఆఫ్ మగధ ఇస్ నోన్ యాజ్ అపారో పరశురామ? సో క్వశ్చన్లో ఏమడిగారండి మనకి, మగధ యొక్క ఏ ఎంపరర్ని అపారో పరశురామ అని పిలుస్తారని అడిగారు. సో సి, మగధని చాలా ఇంపార్టెంట్ డైనాసిటీస్ రూల్ చేయడం జరిగింది. మగధ అనే ఈ ప్లేస్ని రకరకాల సామ్రాజ్యాలు రూల్ చేశాయి. అందులో మనకి నందా ఎంపైర్ అనేది వన్ ఆఫ్ ది ఫేమస్ ఎంపైర్స్ అండి. మగధలో నందా డైనాసిటీ అనేది వన్ ఆఫ్ ది ఫేమస్ ఎంపైర్స్ ఇన్ మగధ. సో ఇందులో మహాపద్మానంద ఎవరైతే ఉన్నారో అతన్ని ఏమని పిలుస్తారు? అపారో పరశురామ అని పిలుస్తారు. సో ఈ టైటిల్ ఎవరికి సంబంధించింది అండి? నందా డైనాసిటీ యొక్క మొట్టమొదటి ఎంపరర్ అయిన. ఓకే, సో ఎవరైనా హీ వాజ్ ది ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ నందా డైనాసిటీ. ఓకే, దేనిలో ఫస్ట్ ఎంపరర్? నందా సామ్రాజ్యంలో మొట్టమొదటి ఎంపరర్ అనమాట. ఈయనకి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, సో చాలా వరకు ఈయన మ్యాక్సిమమ్ ఎవరైతే క్షత్రియాస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేశారనమాట. సో ఈయన మోస్ట్ ఆఫ్ ది రైటింగ్స్లో మీరు ఈయన గురించి సోర్సెస్ ఒకవేళ చూస్తే, రకరకాల సోర్సెస్ చూస్తే మనము ఫస్ట్ పురాణాస్లో ఈయన కోసము రిఫరెన్స్ ఉందండి. అలాగే బుద్ధిజంకి సంబంధించిన కొన్ని టెక్స్ట్లో కూడా ఈయన కోసం రిఫరెన్స్ అనేది మనకి దొరుకుతుంది. సో మీరు పురాణాస్లో చూసినట్టయితే కనుక ఈయన మొట్టమొదటి ఎంపరర్ ఆఫ్ నందా అని చెప్తాయి. ఏవి చెప్తాయి? పురాణాస్ చెప్తాయి. అలాగే ఈయనకి సెకండ్ పరశురామ అని టైటిల్ అనమాట. సో మహాపద్మానంద వాజ్ ఆల్సో నోన్ యాజ్ సెకండ్ పరశురామ. సో అపారో పరశురామ అంటే అర్థం ఏంటండి? అపారో పరశురామ అంటే సెకండ్ పరశురామ. అండ్ ఈ రిఫరెన్స్ ఎక్కడుంది? పురాణాస్లో ఉంది. దాంతోపాటు బుద్ధిస్ట్ టెక్స్ట్లో ఏం చెప్తారంటే, మొట్టమొదటి నందా సామ్రాజ్యపు రూలర్ పేరు ఉగ్రసేన అని వాళ్ళు రిఫర్ చేస్తారండి. బుద్ధిస్ట్ టెక్స్ట్లో వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే, నందా సామ్రాజ్యం యొక్క మొట్టమొదటి రూలర్ ఉగ్రసేన అని చెప్తూ ఉంటారు. పురాణాల్లో ఏం మెన్షన్ చేశారంటే, ఇదే నందా సామ్రాజ్యం యొక్క మొట్టమొదటి రూలర్ ఈ మహాపద్మానంద అని చెప్తూ ఉంటారండి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో ఇలాగ డిఫరెంట్గా రిఫర్ చేయడం జరిగింది. అయితే పురాణాస్లో ఏమని మెన్షన్ చేశారంటే, మనకి శైశునాగ అనే ఒక సామ్రాజ్యం ఉండేది కదా. పురాణాస్ ప్రకారంగా శైశునాగ అనే సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ సామ్రాజ్యం యొక్క కింగ్ మహానందిని ఎవరైతే ఉంటారో ఆయన యొక్క కొడుకు అని చెప్తారు ఈయన్ని. ఓకే, సో పురాణాస్ ప్రకారంగా శైశునాగ అనే సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ సామ్రాజ్యంలో లాస్ట్ కింగ్ అయిన ఆ మహానందిన్ యొక్క కొడుకే ఈ మహాపద్మానంద అని పురాణాస్ చెప్తూ ఉంటాయి. సో కాస్త డిఫరెన్సెస్ ఉన్నాయి పురాణాస్ అలాగే బుద్ధిస్ట్ టెక్స్ట్లో ఈ మహాపద్మానంద కోసం మాట్లాడినప్పుడు. బట్ ఎందులో ఇతన్ని ఎలా రిఫర్ చేశారు అని అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఉగ్రసేన అనే రిఫరెన్స్ మహాపద్మానందని బుద్ధిస్ట్ టెక్స్ట్లో రిఫర్ చేశారు. అలా కాకుండా మహానందిని యొక్క కొడుకు అని చెప్పేసి పురాణాస్లో రిఫర్ చేశారు. అంటే ఎందులోంచి సోర్స్ చేశారని క్వశ్చన్ అడిగితే ఈ రెండు విషయాలు కాస్త క్లారిటీ ఉండాలి మనకి. ఓకే, అండ్ అలాగే నందా ఎంపైర్ యొక్క మొట్టమొదటి ఎంపరర్ అని కూడా ఇన్ని మనం బాగా చెప్పచ్చు. సో మీకు ఇందాక నేను చెప్పాను కదా, మహాపద్మానంద ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది డిస్ట్రాయర్ ఆఫ్ క్షత్రియాస్. ఏమని పిలుస్తారండి? ఇన్ని క్షత్రియుల యొక్క డిస్ట్రాయర్ అని పిలుస్తారు. ఓకే, ఎందుకు అని అంటే చాలా వరకు రాజుల్ని చంపేయడం జరిగింది. సో ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈయనకి సంబంధించిన పురాణాస్ మనం చూసినట్టయితే ఈయన ఒక శూద్ర ఉమెన్కి పుట్టారు అని చెప్తూ ఉంటారు. సో ఈయన ఎగ్జాక్ట్గా ఒక క్షత్రియ రూలరా నాన్ క్షత్రియ రూలరా అనేది క్లారిటీ లేదు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నాన్ క్షత్రియ రూలర్ అని అంటూ ఉంటారు. సో అందుకని చెప్పి ఆయన సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం చాలామంది క్షత్రియుల్ని చంపాడు కనుక అపారో పరశురామ అన్న పేరుతో పాటు డిస్ట్రాయర్ ఆఫ్ క్షత్రియాస్ అనే పేరు కూడా ఈ మహాపద్మానందాకే వచ్చింది. సో ఈ టైటిల్స్ కూడా మనకి డెఫినెట్గా గుర్తుండాలండి. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.
నెక్స్ట్ ద మోస్ట్ లర్న్డ్ రూలర్ ఆఫ్ ది ఢిల్లీ సల్తనట్ హూ వాజ్ వెల్ వర్స్డ్ ఇన్ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్ ఇంక్లూడింగ్ ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్ వర్స్. సో సింపుల్గా మనకి ఢిల్లీ సామ్రాజ్యాన్ని చాలామంది ముస్లిం రూలర్స్, సుల్తాన్స్ రూల్ చేశారు. అందులో మోస్ట్ లర్న్డ్ రూలర్ ఎవరు అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. మోస్ట్ లర్న్డ్ రూలర్ ఎవరు? మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఇస్ ది మోస్ట్ లర్న్డ్ రూలర్. ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈయన పర్షియాలో రకరకాల లాంగ్వేజెస్ని, అలాగే సాంస్క్రిట్లో కూడా ఈయన కాస్త ఎక్స్పర్ట్ అండ్ స్కిల్డ్ అని చెప్పచ్చు. హీ వాజ్ అ వెరీ స్కిల్డ్ పర్సన్, ఎందుకంటే రకరకాల భాషలు తెలుసు, దాంతోపాటు ఇటువంటి ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్ లాంటి సబ్జెక్ట్స్లోనూ కూడా అయినా చాలా ఫేమస్ అని కూడా చెప్పచ్చు. చాలా వరకు బాగా ఎడ్యుకేట్ అయిన రూలర్ అండి. ఢిల్లీ సల్తన్స్లో హీస్ ది మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అని చెప్పచ్చు. సో మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరు మరి? మనకి ఢిల్లీని చాలా సామ్రాజ్యాలు పరిపాలించాయి ఢిల్లీ సల్తన్స్ యొక్క రూల్ మొదలైన తర్వాత. అందులో తుగ్లక్ డైనాసిటీ ఉండేది కదండి. సామ్రాజ్యం పేరేంటి? ఢిల్లీలో తుగ్లక్ డైనాసిటీ. సో ఈ తుగ్లక్ సామ్రాజ్యం ఏదైతే ఉందో ఇందులో ఈయన ఎవరు? హీ వాజ్ ది సెకండ్ రూలర్. తుగ్లక్ డైనాసిటీని ఎవరు స్థాపించారండి? ఘియాసుద్దీన్ తుగ్లక్. ఈ ఘియాసుద్దీన్ తుగ్లక్ తర్వాత ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. సో ఢిల్లీ సామ్రాజ్యంలో తుగ్లక్ డైనాసిటీలో ఈయన సెకండ్ రూలర్ అని చెప్పచ్చు. అలాగే సుల్తాన్స్ యొక్క నెంబరింగ్ మీరు చూసుకుంటే, సో ఈ సామ్రాజ్యాల పేర్లు పక్కన పెట్టి కేవలం ఢిల్లీని పరిపాలించిన సుల్తాన్ల కోసమే మనం మాట్లాడాలంటే ఎన్నో సుల్తాన్ అంటే ఈయన 18వ సుల్తాన్. ఎన్నో అండి? హీ వాజ్ ది 18th సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ. అలా కాకుండా స్పెసిఫిక్గా ఎన్నోవ తుగ్లక్ రూలర్ అంటే సెకండ్ రూలర్ ఆఫ్ తుగ్లక్ డైనాసిటీ. హీ వాజ్ ది 18th సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ. హీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. దాంతోపాటు ఈయనకి ఇంత హై అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నా సరే ఈయన యొక్క పాలసీస్ అనేవి అప్పటికప్పుడే మారిపోతూ ఉండేవండి. సో అందుకనే ఈయన్ని హీఈస్ వెరీ ఫేమస్ ఫర్ వైల్డ్ పాలసీ స్వింగ్స్. సో ఏ ఢిల్లీ సుల్తాన్ వైల్డ్ పాలసీ స్వింగ్స్కి బాగా ఫేమస్ అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. ఓకే, సో ఎప్పటికప్పుడు ఈయన ఇష్టం వచ్చినట్టు పాలసీస్ మార్చడము ఇలాంటివన్నీ చేసేవారు. ఇంత హైగా ఎడ్యుకేట్ అయినప్పటికీ కూడా ఈయన్ని తుగ్లక్ సో డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. సో కాస్త మెంటల్ రూలర్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. సో స్టెబిలిటీ లేని పర్సన్ అని చెప్పచ్చు ఈయన్ని. ఓకే, ఎస్. దాంతోపాటు ఈయనకున్న స్కిల్స్ మీరు చూసుకుంటే హీ వాజ్ అ వెరీ గ్రేట్ పోయెట్ కూడా. ఇన్ని సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ ఉంటూనే, రకరకాల లాంగ్వేజెస్ నేర్చుకుంటూనే పోయెట్ అండ్ పోయెట్లో కూడా ఈయన వెరీ ఫేమస్ గ్రేట్ పోయెట్ అండ్ ఒరేటర్ అని కూడా ఇన్ని మనం చెప్పచ్చండి. సో ఇలాంటి లక్షణాలన్నీ ఈయనకు ఉన్నాయి కాబట్టి ఇందులో ఏ పదం మనకి కనిపించినా ఈయన్ని ఆన్సర్ పెట్టుకోవచ్చు క్వశ్చన్లో, ఎక్కడ మనకి ఈ పదాలు కనిపించినా. ఓకే, సో ఈయన యొక్క రూల్, సో సెకండ్ రూలర్ అని చెప్పాను కదా మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఏ టైంలో సాగింది ఈయన యొక్క రూల్ అనేది 1325 నుంచి 1351 వరకు రూల్ చేశారు ఢిల్లీని. ఓకే, సో హీ రూల్డ్ ఢిల్లీ ఫ్రమ్ 1325 to 1351 ఆఫ్టర్ ఘియాసుద్దీన్ తుగ్లక్. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫస్ట్ యూరోపియన్ టు బి ఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ డాష్. సో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఫామ్ అయిన తర్వాత ఈ కాంగ్రెస్ని డిఫరెంట్ ప్రెసిడెంట్స్ వ్యవహరించారు. సో కాంగ్రెస్ సెషన్ అయినప్పుడల్లా ఒక ప్రెసిడెంట్ ఉంటారు కదండి. అలాగా మొట్టమొదటి యూరోపియన్ ప్రెసిడెంట్ ఎవరు? సో జార్జ్ యూలే గారండి. ఎవరు? జార్జ్ యూలే ఇస్ ది ఫస్ట్ యూరోపియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఈయన 1888లో, ఎప్పుడండి? 1888లో అలహాబాద్ సెషన్లో ప్రెసిడెంట్గా రావడం జరిగింది. మరి అలహాబాద్ సెషన్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఎన్నోవ సెషన్ అండి? 4th సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కోసం మనం మాట్లాడితే ఫస్ట్ టైం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే ఏమని చెప్తాము? ఇన్ జనరల్గా ఏవో హ్యూమ్ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, సో ఏవో హ్యూమ్ వాజ్ ది ఫౌండర్. ఐఎన్సి ఫార్మేషన్ తర్వాత ఇండియా కోసము, దీనికి సంబంధించిన ఇండిపెండెన్స్ తాలూకు ఇష్యూస్ కోసము, స్ట్రగల్ కోసము, ఫ్రీడమ్ కోసం మాట్లాడడానికి
రకరకాల సెషన్స్ రకరకాల ఉద్దేశాలతో కండక్ట్ చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏవో హ్యూమ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఫస్ట్ సెషన్, ఎన్నో సెషన్ అండి, మొట్టమొదటి ఇండియన్ కాంగ్రెస్ సెషన్ ఎక్కడ జరిగింది అండి? సో వి నో ఇట్స్ ఇన్ బాంబే. బాంబేలో జరిగింది. ఎప్పుడు జరిగింది? 1885లో జరిగింది. మరి రెండవ ఐఎన్సీ సెషన్ అది ఎక్కడ జరిగిందండి? క్యాల్కతాలో జరిగింది. సెకండ్ ఐఎన్సీ సెషన్ హ్యాపెండ్ ఇన్ క్యాల్కతా. సో అది ఎప్పుడు జరిగింది? 1886లో జరిగింది. థర్డ్ ఐఎన్సీ సెషన్ ఏమో మద్రాస్లో జరిగింది. ఎక్కడ జరిగిందండి? మద్రాస్లో. ఏ సంవత్సరంలో జరిగింది? 1887లో జరిగింది. ఇందాక మనం చూసిన ఫోర్త్ ఐఎన్సీ సెషన్ ఏదైతే ఉందో అది ఎక్కడ జరిగింది? అలహాబాద్లో జరిగింది. ఈ అలహాబాద్ సెషన్ ఏదైతే 1888లో జరిగిందో దీనికి ప్రెసిడెంట్గా ఎవరు వ్యవహరించారంటే జార్జ్ యూలే గారు. సో ఈయన ఐఎన్సీకి ప్రెసిడెంట్స్గా వ్యవహరించిన వాళ్ళు మొట్టమొదటి యూరోపియన్ అని చెప్పుకోవచ్చు. సరే, ఒక్కసారి రిమైనింగ్ ఈ ఫస్ట్ 4 సెషన్స్ యొక్క ప్రెసిడెంట్స్ని కూడా చూసేద్దాం. మొట్టమొదటి సెషన్కి ప్రెసిడెంట్ ఎవరండి? డబ్ల్యూసి బెనర్జీ గారు, రైట్? సో డబ్ల్యూసి బెనర్జీ ఈజ్ ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ. తర్వాత సెకండ్ సెషన్కి, రెండవ సెషన్కి ఎవరండి ప్రెసిడెంట్? దాదాభాయ్ నౌరోజీ గారు. దాదాభాయ్ నౌరోజీ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ సెకండ్ సెషన్. అలాగే మూడో సెషన్కి ప్రెసిడెంట్ ఎవరు? బద్రుద్దీన్ త్యాబ్జీ. బద్రుద్దీన్ త్యాబ్జీ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ థర్డ్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. నాలుగవ సెషన్కి ప్రెసిడెంట్ ఎవరండి? జార్జ్ యూలే. ఓకే, జార్జ్ యూలే వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫోర్త్ సెషన్ ఆఫ్ ఐఎన్సీ. సో ఇయర్స్ అలాగే ఆ సెషన్ తాలూకా లొకేషన్స్ కూడా డెఫినెట్గా గుర్తుండాలి ప్రెసిడెంట్స్తో పాటు. ఇప్పుడు ఇక్కడ మీకు లాస్ట్ టైం కూడా ర్యాపిడ్ ఫైర్ మార్క్స్లో ఎక్కడో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంపార్టెంట్ సెషన్స్ అని చెప్పి మీకు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మన పీపీటీలోనే ఒక ఇమేజ్ ఇవ్వడం జరిగింది. సో ఆ సెషన్స్ని కూడా డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి. బట్ అవి ఇంపార్టెంట్ అంటే మనకి సూరత్ స్ప్లిట్ లాంటివి, అంటే కాంగ్రెస్ అనేది స్ప్లిట్ అవ్వడము, సో వందే మాత్రం ఫస్ట్ టైం పాడడము, ఇలాంటి కొన్ని సెషన్స్ ఉంటాయి కదండి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నవి, వాటిని కూడా డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి ఐఎన్సీ సెషన్స్. ఓకే, నెక్స్ట్. సరే, ఇప్పుడు మళ్ళీ ఈ ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క స్పెషాలిటీ ఉందండి. డబ్ల్యూసి బెనర్జీ గారు మీరు చూస్తే హీ వాజ్ అన్ ఇండియన్. ఓకే, సో హీ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్. అలాగే దాదాభాయ్ నౌరోజీ గారి కోసం మాట్లాడుకుంటే హీ వాజ్ ది ఫస్ట్ పార్సీ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ. మొట్టమొదటి పార్సీ ప్రెసిడెంట్ ఎవరు ఐఎన్సీ కంటే? దాదాభాయ్ నౌరోజీ గారు. బద్రుద్దీన్ త్యాబ్జీ గారి కోసం మీరు చూస్తే ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మొట్టమొదటి ముస్లిం ప్రెసిడెంట్ అంటే బద్రుద్దీన్ గుర్తు రావాలి. అలా కాకుండా ఫస్ట్ యూరోపియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ అంటే జార్జ్ యూలే గుర్తు రావాలి. ఈ నలుగురికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది అండ్ వాళ్ళ యొక్క ఫీల్డ్స్లో దే వర్ ది ఫస్ట్ అని చెప్పచ్చండి. ఓకే, సో దట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్. ఓకే, అలాగే యానీ బిసెంట్. ఎస్, సో యానీ బిసెంట్ ఎవరండి? షీ వాజ్ ది ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ. మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ అనేది 1917లో జరిగింది. ఓకే, ఒక సెషన్ 1917లో ఏదైతే జరిగిందో దాని యొక్క ప్రెసిడెంట్గా ఈవిడ వ్యవహరించింది అండ్ షీ వాజ్ ది ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ అని చెప్పుకోవచ్చు. సో వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఈవిడ కూడా. సో ఈవిడ కోసం చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి సరోజినీ నాయుడు గారు కూడా గుర్తొస్తారు. సో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. షీ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ టు బీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ. ఓకే, ఈవిడ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ అయితే సరోజినీ నాయుడు గారు ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ అని చెప్పచ్చు. ఓకే ఓకే, సో క్లియర్ కదండి. ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేయాలి ఇవి. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ది లార్జెస్ట్ గ్లేషియర్? సో మనం ప్రపంచంలో ఉన్న గ్లేషియర్స్ కోసం కాసేపు పక్కన పెట్టి ఇండియాలో ఉన్న గ్లేషియర్స్ కోసం మాట్లాడదాం. మన భారతదేశంలో లార్జెస్ట్ గ్లేషియర్ ఏంటంటే యాక్చువల్గా సియాచిన్ గ్లేషియర్ అండి. మన భారతదేశంలో ఫస్ట్ లార్జెస్ట్ గ్లేషియర్ ఏంటంటే సియాచిన్ గ్లేషియర్. కానీ ఆప్షన్స్లో ఉందా? అది లేదు. సో ఆప్షన్స్లో ఉన్న దాంట్లో మనం లార్జెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గంగోత్రి అనేది ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో లార్జెస్ట్ గ్లేషియర్ అండి. సో ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ లార్జెస్ట్ గ్లేషియర్ ఏంటి? గంగోత్రి గ్లేషియర్. సో ఈ సియాచిన్ గ్లేషియర్ ఉంది కదా, ఇది భారతదేశంలోనే లార్జెస్ట్ గ్లేషియర్ అండి. దీని తర్వాత మరి సెకండ్ లార్జెస్ట్ గ్లేషియర్ ఇంకోటి ఏదో ఉంటుంది కదా, అలాగా సెకండ్ లార్జెస్ట్ గ్లేషియర్ ఏంటంటే గంగోత్రి గ్లేషియర్. సో భారతదేశంలో దీని యొక్క నెంబర్
గ్లేషియర్స్ తాలూకా లెంత్లో సెకండ్. ఇచ్చిన ఆప్షన్స్లో అయితే ఇదే లార్జెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అలాగే థర్డ్ లార్జెస్ట్ గ్లేషియర్ గంగోత్రి తర్వాత మరి థర్డ్ లార్జెస్ట్ గ్లేషియర్ ఏంటి? బారాషిగ్రి. బారాషిగ్రి అని ఒక గ్లేషియర్ ఉందండి. ఓకే, ఇది థర్డ్ లార్జెస్ట్ గ్లేషియర్. ఇది ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సియాచిన్ గ్లేషియర్ ఎక్కడుంది మనకి? లదాఖ్లో ఉంది కదా. సో సియాచిన్ గ్లేషియర్ ఈజ్ ఇన్ లదాఖ్ అని చెప్పచ్చు. ఓకే, అలాగే గంగోత్రి గ్లేషియర్, ఎస్. సో ఇది ఎక్కడుందండి మనకి? ఇదేమో ఉత్తరాఖండ్లో ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. సో మనకి ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్ అని ఒక జిల్లా ఉంటుందండి. ఏంటది? ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్. ఆ ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్లో ఉత్తరాఖండ్ అనే స్టేట్లో ఈ సెకండ్ లార్జెస్ట్ గ్లేషియర్ ఆఫ్ ఇండియా అయిన గంగోత్రి లొకేట్ అయి ఉంది. సో గంగా రివర్ యొక్క ఆరిజిన్ అని కదా చెప్పచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇది మన ఇండియా వైజ్గా చూసుకుంటే టాప్ 3 గ్లేషియర్స్. అలా కాకుండా అసలు ప్రపంచంలో సియాచిన్ గ్లేషియర్కి కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ఎలా అంటే ప్రపంచంలో సియాచిన్ గ్లేషియర్ అనేది సెకండ్ లార్జెస్ట్ గ్లేషియర్ అండి. ఓకే, సో ఒక్కసారి వరల్డ్లో లార్జెస్ట్ గ్లేషియర్స్ చూద్దాం. వరల్డ్లో లార్జెస్ట్ గ్లేషియర్స్. సో ఇలా మనం వరల్డ్ కోసం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మనం డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫెడ్చెంకో గ్లేషియర్ అండి. వరల్డ్లోనే ఫస్ట్ లార్జెస్ట్ గ్లేషియర్ ఏంటంటే ఫెడ్చెంకో గ్లేషియర్. ఇది మొట్టమొదటి స్థానంలో ఉంది ప్రపంచంలో. ఓకే, దీని తర్వాత సియాచిన్ గ్లేషియర్ కేవలం మన ఇండియాలోనే కాదండి, ఇండియాలో ఫస్ట్ అయితే ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. సో సియాచిన్ ఇస్ ది సెకండ్ లార్జెస్ట్ గ్లేషియర్ ఇన్ ది వరల్డ్. అది దీని యొక్క స్పెషాలిటీ. సో దీని యొక్క ప్రాపర్ లెంత్ అంటే ఇది ఎంత లెంత్ అంటే 75 కిలోమీటర్స్ లాంగ్ అండి. దీని యొక్క లెంత్ ఎంత? 75 కిలోమీటర్స్. అలాగే సియాచిన్ గ్లేషియర్ యొక్క ఏరియా కోసం మీరు మాట్లాడుకుంటే మొత్తం 2500 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని కవర్ చేస్తుంది. ఎంత? 2500 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా, 75 కిలోమీటర్స్ లాంగ్గా ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాలి సియాచిన్ గ్లేషియర్ని మనం. ఓకే, సో ఇప్పుడు మనము ఇండియా కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇండియాలో మనం ఆల్రెడీ సియాచిన్ గ్లేషియర్ లదాఖ్లో ఉందని తెలుసు, గంగోత్రి గ్లేషియర్ ఏమో ఉత్తరాఖండ్లో ఉందని తెలుసు. సో టాప్ 3 గ్లేషియర్స్ ఎలాగా చూసాం కాబట్టి ఇండియాలో 4వ లార్జెస్ట్ గ్లేషియర్ ఏంటో కూడా చూసేద్దాం. సో 4th లార్జెస్ట్ గ్లేషియర్ ఏంటండి? జెము గ్లేషియర్ ఇస్ ది 4th లార్జెస్ట్ గ్లేషియర్. ఎక్కడ ఉంది? సిక్కింలో ఉంది. ఓకే, సో ఇట్స్ లొకేటెడ్ ఇన్ సిక్కిం. నెక్స్ట్ వీ హ్యావ్ ద 5th లార్జెస్ట్ గ్లేషియర్. సో ఇండియాలో 5వ లార్జెస్ట్ గ్లేషియర్ ఏంటండి? డ్రాంగ్ డ్రంగ్ గ్లేషియర్ ఆఫ్ ఇండియా ఇస్ ది 5th లార్జెస్ట్ గ్లేషియర్ ఆఫ్ ఇండియా. మరి దీని యొక్క లొకేషన్ కూడా మనకి లదాఖ్లోనే కనిపిస్తుంది. ఓకే, సో ఇండియాలో దీస్ ఆర్ ది 5 లార్జెస్ట్ గ్లేషియర్స్ అండ్ దాంతోపాటు ప్రపంచంలో దీస్ ఆర్ ది టాప్ 2 లార్జెస్ట్ గ్లేషియర్స్. సెకండ్ చెప్పడానికి కారణం ఏంటంటే ఇది మన ఇండియాలో ఉంది కాబట్టి సెకండ్ అని కూడా తెలియాలండి. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అ మ్యాన్ మేడ్ లేక్. సో మనకి ఆప్షన్స్ ఇచ్చారు, లేక్స్ ఇచ్చారు, మ్యాన్ మేడ్ లేక్ కనుక్కోమన్నారు. సో రేణుకా హిమాచల్ ప్రదేశ్ అనేది ఇట్స్ అ న్యాచురల్ వన్ అండి. నైనిటాల్లో నైనీ లేక్ అని ఉంది. నైనిటాల్లో ఏముంది? నైనీ లేక్ అనే ఒక లేక్ ఉంది. కానీ ఇది కూడా న్యాచురల్గా ఫామ్ అయిందే కానీ ఎవరు తయారు చేయలేదు, ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయలేదు. కొల్లేరు లేక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్సో న్యాచురల్ వన్. ఓకే, ఇట్స్ అ న్యాచురల్ లేక్. సో ఇక్కడ మీరు చూస్తే ఆప్షన్స్లో అయిన 3 కూడా న్యాచురల్ లేక్స్ అండి, ఎక్సెప్ట్ ది కొడైకెనాల్ లేక్. సో కొడైకెనాల్లో ఉన్న కొడాయి లేక్ ఏదైతే ఉందో కొడైకెనాల్ లేక్ అంటారు, లేదా కొడాయి లేక్ అని కూడా పిలుస్తారండి. ఇది 1800స్లో కన్స్ట్రక్ట్ చేయబడ్డ మ్యాన్ మేడ్ లేక్. ఇట్ వాస్ క్రియేటెడ్. ఓకే, సో అందుకని ఆన్సర్ ఏమైపోతుంది? మ్యాన్ మేడ్ లేక్ అడిగారు కాబట్టి కొడైకెనాల్ లేదా కొడై లేక్ ఆఫ్ తమిళనాడు ఇస్ ది మ్యాన్ మేడ్ లేక్. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. సో ఈ లేక్ కోసం మనం మాట్లాడుకుంటే దీన్ని అసలు ఎప్పుడు డెవలప్ చేశారండి? 1863లో డెవలప్ చేశారండి. ఓకే, 1863లో ఎవరి ద్వారా? హెన్రీ లెవింజ్ ద్వారా 1863లో కన్స్ట్రక్ట్ చేయబడింది ఈ కొడాయి లేక్. సో అందుకనే మ్యాన్ మేడ్ లేక్ అని పిలుస్తున్నాం. ఓకే ఓకే,
సో ఇప్పుడు దాంతోపాటు కొడైకెనాల్. సో కొడైకెనాల్ అంటే తమిళనాడులో ఒక సిటీ కదండి. సో కొల్లరిలో ఆంధ్రప్రదేశ్లో ఉంది. నైనిటాల్ లేక్ ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో ఉంది. సో దీన్ని నైనీ లేక్ అని పిలుస్తాము. సో రేణుకా లేక్ ఏమో హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో రేణుకా కూడా ఇంకొక స్పెషాలిటీ ఉందండి, ఒకసారి దీనికోసం చూద్దాం. సో ఇది స్మాలెస్ట్ వెట్లాండ్ అండి. మనకి ఇండియాలో చిత్తడి నేళ్ళు ఉన్నాయి కదా, అందులో స్మాలెస్ట్ వెట్లాండ్ సైట్ ఇండియాలో ఏంటి అంటే రేణుకా. సో రేణుకా ఇస్ ది స్మాలెస్ట్ వెట్లాండ్ సైట్ ఇన్ ఇండియా. అది దీని యొక్క స్పెషాలిటీ. ఓకే ఓకే దాంతోపాటు సో స్మాలెస్ట్ ఎలాగా చూసాం కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది మ్యాన్ మేడ్ లేక్స్ కోసం. అలా మ్యాన్ మేడ్ లేక్ కోసం మాట్లాడినప్పుడు లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్ ఏంటి? మన ఇండియాలోనే ఆర్టిఫిషియల్ లేక్గా ఏదైతే తయారు చేయబడిందో అందులో ఫస్ట్ లార్జెస్ట్ ఏంటంటే గోవింద్ వల్లభ్ పంత్ సాగర్. ఓకే, సో లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్ ఇన్ ఇండియా. సో ఇక్కడ కొడాయి లేక్ మ్యాన్ మేడ్ లేక్ అని ఐడెంటిఫై చేసాం, బట్ ఇండియాలో లార్జెస్ట్ తెలియాలి కాబట్టి డెఫినెట్గా గుర్తుండాలి. లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్ ఇన్ ఇండియా ఏంటంటే ఉత్తరప్రదేశ్లో లొకేట్ అయి ఉందండి ఇది. ఓకే, సో గోవింద్ వల్లభ్ సాగర్, గోవింద్ వల్లభ్ సాగర్ పంత్ లేక్. ఓకే, ఇది మన ఇండియాలోనే లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో ఏ రాష్ట్రంలో లొకేట్ అయి ఉందండి? ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రంలో లొకేట్ అయి ఉంది. అండ్ కమింగ్ టు కొడైకెనాల్ లేక్ తమిళనాడులో దిండిగుల్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఎక్కడుందండి ఇది లొకేషన్? ఎగ్జాక్ట్గా చెప్పాలంటే దిండిగుల్ డిస్ట్రిక్ట్ అంటాం కదా, ఆ దిండిగుల్ జిల్లాలో లొకేట్ అయి ఉంది తమిళనాడులో. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ మ్యాన్ మేడ్ లేక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిలీటెడ్ ది రైట్ టు ప్రాపర్టీ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? సో మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యునైటెడ్ స్టేట్స్ నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఎక్కడి నుంచి తీసుకున్నాం? యునైటెడ్ స్టేట్స్ నుంచి. అయితే మనం ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నప్పుడు మనకి ముఖ్యంగా 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అంటే మన కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పుడు, ఓకే, కాన్స్టిట్యూషన్ తయారైనప్పుడు ఇనీషియల్గా మీరు చూసుకుంటే 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి. 7 మెయిన్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా కొన్ని డేస్ గడిచిన తర్వాత, కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత ఏమర్థమైందంటే రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్లో ఉంచితే గవర్నమెంట్కి సోషలిస్టిక్ యాక్టివిటీస్ చేయడము, అందరికీ సమన్యాయం జరిగేలాగా ల్యాండ్ని డిస్ట్రిబ్యూట్ చేయడము, ల్యాండ్ రిఫార్మ్స్ చేయడం అనేది చాలా ఇబ్బంది అయిపోతుందని గవర్నమెంట్కి అర్థమయ్యి సో ఏం చేశారంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా, ఎన్నోవ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1978లో ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 31లో ఉండేదండి. ఎన్నో ఆర్టికల్? ఆర్టికల్ 31లో ఉండేది. సో దీన్ని ఫండమెంటల్ రైట్స్ కేటగిరీలోంచి లిస్ట్లోంచి ఏం చేశారండి? డిలీట్ చేయడం జరిగింది. మరి డిలీట్ చేస్తే పూర్తిగా తీసేశారా? లేదు, ఫండమెంటల్ రైట్స్ కేటగిరీలోంచి తీసేసి కాన్స్టిట్యూషనల్ రైట్లో లాగా ఉంచేశారు. సో ఎక్కడ యాడ్ చేశారు అంటే ఇట్ వాజ్ మేడ్ అ కాన్స్టిట్యూషనల్ రైట్ అండ్ వాజ్ యాడెడ్ ఇన్ టు ఆర్టికల్ 300A. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ టు ప్రాపర్టీ ఎన్నో ఆర్టికల్లో ఉందండి? 300A. సో ప్రతి ఒక్క పర్సన్కి కూడా ప్రాపర్టీని డిప్రైవ్ చేస్తున్నప్పుడు దాన్ని కాపాడుకునే రైట్ ఉంది అని చెప్పి ఈ ల్యాండ్ మీద హక్కు అనేది ఈ రైట్ ఇస్తుంది. బట్ సిన్స్ లైక్ అదర్ ఫండమెంటల్ రైట్స్ లాగా వైలేట్ చేసినప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి లేదు. ఎందుకని? ఇప్పుడు ఇది ఫండమెంటల్ రైటే కాదు కాబట్టి. ఓకే ఓకే సో క్వశ్చన్లో కూడా మనకు అడిగింది ఫండమెంటల్ రైట్స్ లిస్ట్లోంచి ఎన్నో అమెండ్మెంట్లో డిలీట్ చేశారు కాబట్టి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా డిలీట్ చేయడం జరిగింది. ఎప్పుడు వచ్చింది? 1978లో. సో ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు? మొరార్జీ దేశాయ్ గారి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. సో ప్రైమ్ మినిస్టర్ ఎవరండి అమెండ్మెంట్ వచ్చినప్పుడు? ప్రైమ్ మినిస్టర్ వాజ్ మొరార్జీ దేశాయ్. ఓకే, సో ఆయన యొక్క లీడర్షిప్లో ఉన్నప్పుడే ఈ రైట్ టు ప్రాపర్టీని డిలీట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి మనకి? యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ 6 ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో ఇప్పుడు 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే ఓకే
నెక్స్ట్ చూడండి, వీ హ్యావ్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. సో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ జరిగాయి, చాలానే జరిగాయి, అందుకనే దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటాము. బట్ ముఖ్యమైన చేంజ్ ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు. సో ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు. అదే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇంకా ఏం చేశారండి, మనకి ప్రియాంబుల్లో సోషలిస్ట్, సెక్యులర్, అలాగే ఇంటిగ్రిటీ అనే పదాలను కూడా యాడ్ చేశారు. సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనే 3 పదాలని కూడా మన ప్రియాంబుల్లో యాడ్ చేశారు. ఫండమెంటల్ డ్యూటీస్ అంటే మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4A కదా, సో పార్ట్ 4A ద్వారా యాడ్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్స్ డెఫినెట్గా 42nd కోసం మాట్లాడినప్పుడు గుర్తుండాలి. ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్, రైట్? సో చాలాసార్లు చూసే ఉంటారు, తెలుసు కూడా మీకు. ఓకే, విచ్ ఆర్టికల్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ డీల్ విత్ ది స్టేట్ లెజిస్లేచర్? సో స్టేట్ లెజిస్లేచర్తో డీల్ చేసే ఆర్టికల్స్ ఏంటి అని అడిగారు. సో యాక్చువల్గా మనం కాన్స్టిట్యూషన్ యొక్క పార్ట్స్ చూసుకుంటే మన కాన్స్టిట్యూషన్లో గవర్నమెంట్స్ కోసము మాట్లాడే పార్ట్స్ ఏంటంటే పార్ట్ 5, అలాగే పార్ట్ 6 అండి. పార్ట్ 5 ఒకటి, అలాగే పార్ట్ 6 మాట్లాడుతుంది. సో పార్ట్ 5 అనేది దేనికోసం మాట్లాడుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ కోసం మాట్లాడుతుంది, అంటే యూనియన్ కోసం మాట్లాడుతుంది. సింపుల్గా చెప్పాలంటే పార్ట్ 5 టాక్స్ అబౌట్ ది యూనియన్. అలా కాకుండా మరి యూనియన్లో ఎలా అయితే గవర్నమెంట్ ఉందో మన స్టేట్స్లో కూడా గవర్నమెంట్స్ ఉన్నాయి కదండి. సో అలాగా స్టేట్ గవర్నమెంట్స్ కోసము మాట్లాడే పార్ట్ ఏంటండి? ద స్టేట్స్ కోసం మాట్లాడేది పార్ట్ 6 అన్నమాట. పార్ట్ 6 అనేది రాష్ట్ర ప్రభుత్వాల కోసం మాట్లాడుతుంది, ద స్టేట్స్ కోసం మాట్లాడుతుంది. ఇందులో ఓవరాల్గా పార్ట్ 6లో స్టేట్స్ కోసం ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు మాట్లాడతాయంటే ఆర్టికల్ 152 నుంచి ఆర్టికల్ 237. ఓకే, దీని యొక్క ఆర్టికల్ రేంజ్ ఎంత? ఆర్టికల్ 152 టు ఆర్టికల్ 237 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ స్టేట్ గవర్నమెంట్స్. ఇందులో ఇప్పుడు స్టేట్స్ అనేది ఒక చాలా పెద్ద టర్మ్ అండి. స్టేట్స్ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ టర్మ్, ఇది ఒక కాంప్రిహెన్సివ్ టర్మ్. ఇప్పుడు దీని కింద సబ్ పార్ట్స్ వస్తాయి. ఎలా అంటే ఇదే స్టేట్స్లో స్టేట్ లెజిస్లేచర్ ఉంటుంది, స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది కదా, అంటే లా మేకింగ్ మాత్రమే ఉంటుంది, దాంతోపాటు లాస్ని ఇంప్లిమెంట్ చేసేది కూడా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్లో అడిగింది లా మేకింగ్, అంటే స్టేట్ లెజిస్లేచర్ కోసం అడిగారు. సో ఇదే పార్ట్ 6లో ద స్టేట్స్ కోసం మాట్లాడినప్పుడు స్టేట్ లెజిస్లేచర్ కోసం మాట్లాడే ఆర్టికల్స్ గుర్తుండాలి. ఆర్టికల్ 168 నుంచి 212 వరకు లెజిస్లేచర్ కోసం మాట్లాడుతుంది, అంటే లా మేకింగ్, అంటే అసెంబ్లీకి సంబంధించిన భాగాల కోసం మాట్లాడుతుందండి. సో ఇక్కడ మనకు అడిగింది ఓవరాల్గా స్టేట్స్ కోసం ఆర్టికల్ కాదు, స్టేట్ లెజిస్లేచర్ సంబంధించిన ఆర్టికల్ కాబట్టి ఆర్టికల్ 168 టు 212 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. సో అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రియేటెడ్ ఫాలోయింగ్ ది ప్యాసేజ్ ఆఫ్ ది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటూ స్టేట్ ఓనర్షిప్? సో యాక్చువల్గా ఇప్పుడున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు క్రియేట్ అయింది మనకి బాగా తెలుసు, 1955లో క్రియేట్ అయింది. ఓకే, సో మనకి ఇనీషియల్గా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 3 బ్యాంక్స్ని మర్జ్ చేసి తీసుకొచ్చారండి. అంటే దీన్ని ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటాం కదా, సో ఒకప్పుడు అనేవాళ్ళం కదా. ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు క్రియేట్ చేశారంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆల్రెడీ పైన ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసింది కాబట్టి నేను ఫుల్ ఫామ్ రాయట్లేదండి, పైనే ఉంది అది. ఓకే, సో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఏంటంటే మనకి జాన్ 27th రోజు 1921లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ఒరిజినల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పేరు మార్చకముందు దీని ఎగ్జిస్టెన్స్ ఇది ఇప్పుడు 1921లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎలా ఎస్టాబ్లిష్ చేశారు? 3 బ్యాంక్స్ అండి, టోటల్గా 3 బ్యాంక్స్ని, ఓకే 3 బ్యాంక్స్ని మర్జ్ చేసి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ అండ్ బ్యాంక్ ఆఫ్ కాల్కటా. సో ఏ బ్యాంక్స్ అండి? సో బ్యాంక్ ఆఫ్ బాంబే, నెక్స్ట్ we have Bank of Madras, and next we have Bank of Calcutta.
సో ఈ 3 బ్యాంకుల్ని కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని క్రియేట్ చేశారు. ఇలా క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చాలానే జరిగాయి. సో గవర్నమెంట్స్ అనేవి ఫామ్ అవ్వడం మొదలైంది కదా. సో అప్పుడు ఏం చేశారంటే 1952లో అండి, ఎప్పుడు 1952లో గోర్వాలా కమిటీ అని ఒక కమిటీని వేశారు. ఓకే, గోర్వాలా చైర్మన్షిప్. సో కమిటీ పేరు కూడా గుర్తుండాలి. అంటే ఒకప్పుడు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్న పేరుతో ఉన్నది, తర్వాత అసలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుగా ఎందుకు మార్చారు, ఎందుకు నేషనలైజ్ చేశారు అన్నది తెలియడం కోసం. సో 1952లో గోర్వాలా కమిటీ చెప్పింది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఫస్ట్ నేషనలైజ్ చేయండి మీరు, సెకండ్ రీనేమ్ చేయండి అని చెప్పింది. ఈ రెండు జరగడానికి కారణం ఈ కమిటీ అన్నమాట. అర్థమైందా? సో ఏ 2 థింగ్స్ని రికమెండ్ చేసింది? వన్ ఇస్ నేషనలైజేషన్ ఆఫ్ ది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ది అదర్ వన్ ఇస్ రీనేమింగ్ ఆఫ్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 2 పనులు చేయండి అని చెప్పింది. అందుకని ఏం చేశారు, ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ తీసుకొచ్చారండి. ఎస్బీఐ యాక్ట్ని తీసుకొచ్చారు. ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1954లో తీసుకొచ్చారు. ఇదే పర్పస్ కోసం తీసుకొచ్చి ఫైనల్గా 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద దీన్ని రీనేమ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ది స్టోరీ బిహైండ్ ది క్రియేషన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో వీలైతే ఈ 3 బ్యాంక్స్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మనకి ఎస్బీఐ క్రియేట్ అయిన తర్వాత మరి మొట్టమొదటి చైర్మన్ ఉంటారు కదా. సో ఇలాగా ఎస్బీఐకి మొట్టమొదటి చైర్మన్గా వ్యవహరించిన పర్సన్ ఎవరండి? జాన్ మట్టాయ్ గారు. ఓకే, సో జాన్ మట్టాయ్ వాజ్ ది ఫస్ట్ చైర్మన్ ఆఫ్ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రీసెంట్గా మనకి కరెంట్ అఫైర్స్లో చెప్పాను, రీసెంట్ అపాయింట్మెంట్స్ ఎస్బీఐకి చైర్మన్ని అపాయింట్ చేసుకున్నాం కదా. సో ఆయన పేరు ఏంటండి? సో యాజ్ ఆఫ్ నౌ ప్రెజెంట్ ఈ 2024 సంవత్సరం చూస్తే చెల్లా శ్రీనివాసులు శెట్టి వాజ్ ది చైర్మన్. హూ ఇస్ ది చైర్మన్? కరెంట్ చైర్మన్ చెల్లా శ్రీనివాసులు, కరెంట్ చైర్మన్ అనమాట మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాలూకా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? హెడ్ క్వార్టర్స్ ఏమో ముంబైలో ఉంది. ఆబ్వియస్లీ మహారాష్ట్ర కదా. So this is what you need to understand about SBI. Next, which of the following ports is known as Diamond Harbour? So కింద ఇచ్చి 4 ports ఇచ్చి డైమండ్ హార్బర్ అని ఏ పోర్ట్ని పిలుస్తాం అని అడిగారు. సో యా, డైమండ్ హార్బర్ అని కోల్కతా పోర్ట్ని పిలుస్తామండి. ఏ పోర్ట్ని పిలుస్తాం? కోల్కతా పోర్ట్ని పిలుస్తాం. సో యాక్చువల్గా మీరు చూస్తే మనకి బ్రిటిష్ తాలూకా పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత ఈ డైమండ్ హార్బర్ ఏంటంటే అసలు ఒక సిటీ అండి. ఇట్ ఈస్ అ సిటీ. ఎక్కడ సిటీ? సౌత్ పరాగణ డిస్ట్రిక్ట్ ఉంది కదా. సౌత్ పరాగణ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్లో సౌత్ పరాగణ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అందులో ఈ డైమండ్ హార్బర్ అనేది ఒక సిటీ అనమాట. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత అసలు ఒకప్పుడు దీన్ని హాజీపూర్ అని పిలిచేవారండి. ఏమని పిలిచేవారు? హాజీపూర్ అని పిలిచేవారు. హాజీపూర్ అని పిలిచేవారు. తర్వాత బ్రిటిషర్స్ వచ్చి పేరు మార్చారు. ఇది ఏ రివర్ పైన ఉందంటే హూగ్లీ రివర్ పైన ఉందండి. హూగ్లీ రివర్. ఓకే, రివర్ హూగ్లీ పైన ఉంది ఇది. సో ఏంటంటే మనకి కోల్కతాలో హాల్దియా పోర్ట్ అని వెరీ ఫేమస్ పోర్ట్ ఒకటి ఉంది. పోర్ట్ పేరు ఏంటండి? హాల్దియా పోర్ట్. హాల్దియా పోర్ట్ కోల్కతాలో మేజర్ పోర్ట్ కదా ఇది, సీ పోర్ట్స్లో. అయితే ఇన్ జనరల్గా ఏమవుతుందంటే ఈ డైమండ్ హార్బర్ని హాల్దియా పోర్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో యాక్చువల్గా ఈ డైమండ్ హార్బర్ ఏదైతే ఉందో ఈ కోల్కతాలో ఉన్న కోల్కతా పోర్ట్, అలాగే కోల్కతాలో ఉన్న హాల్దియా పోర్ట్, ఈ రెండు కూడా ఈ రివర్ హూగ్లీ మీదే ఉన్నాయి. సో ఇదే నది మీద ఉండడం వల్ల కోల్కతా పోర్ట్ని కొన్నిసార్లు డైమండ్ హార్బర్ అని అన్నప్పుడు హూగ్లీ పోర్ట్ అని కూడా హల్దియా పోర్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో సమ్టైమ్స్ మిస్టేకన్గా ఇదే కోల్కతా పోర్ట్ని డైమండ్ హార్బర్గా పిలిచినప్పుడు హాల్దియా పోర్ట్ని కూడా డైమండ్ హార్బర్ అని అనేస్తూ ఉంటారు. సో ఎందుకంటే వీటి యొక్క ప్రాక్సిమిటీ వల్ల, రెండూ కూడా ఈ హూగ్లీ రివర్ మీద ఉండడం వల్ల ఈ హాల్దియా పోర్ట్కి కూడా డైమండ్ హార్బర్ అని పేరు వచ్చేసింది. ఆ విధంగా వచ్చిందండి. ఓకే ఓకే సో పోర్ట్ బ్లెయిర్. మరి పోర్ట్ బ్లెయిర్ అంటే ఏంటంటే తెలుసు కదా, ఇది మన అండమాన్ అండ్ నికోబార్ యొక్క క్యాపిటల్ సిటీ. సో ఇట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అలాగే కొచ్చి పోర్ట్ ఉంది కదండి మనకి. కొచ్చి పోర్ట్ ఎక్కడుంది? కేరళలో ఉంది. కొచ్చి పోర్ట్ కేరళ రాష్ట్రంలో ఉంది. మంగళూరు పోర్ట్
సో మంగళూరు పోర్ట్ ఎక్కడుందండి మనకి? ఆబ్వియస్లీ మంగళూరు సీ పోర్ట్ అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఓకే, సో హాల్దియా పోర్ట్ ఉంది, అలాగే హజీపూర్ పోర్ట్ ఉన్నాయి. సో ఈ హజీపూర్ ఏంటంటే ఒకప్పుడు డైమండ్ హార్బర్ సిటీ యొక్క పేరు అనమాట. అది రెండు కూడా హూగ్లీ రివర్ మీద లొకేట్ అయి ఉండడం వల్ల కొన్నిసార్లు డైమండ్ హార్బర్ అనే పేరు కోల్కతా పోర్ట్కి ఇస్తారు. ఒకవేళ కోల్కతా పోర్ట్ లేకపోతే ఇన్ జనరల్గా హాల్దియా పోర్ట్కి ఇచ్చేస్తూ ఉంటారు. ఓకే, ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ యాక్సలరేషన్ ఇస్ డాష్. సో యాక్సలరేషన్ యొక్క ఎస్ఐ యూనిట్ అడిగారండి మనకి. సో వీ నో ఇట్స్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, రైట్? సో ఆన్సర్ ఏమైపోతుంది? ఆప్షన్ డి. సో యాక్సలరేషన్ ఇప్పుడు మనం చూస్తే యాక్సలరేషన్ అంటే ఏంటండి? ద రేట్ ఎట్ విచ్ వెలాసిటీ చేంజెస్, అంతే కదా? రేట్ ఎట్ విచ్ వెలాసిటీ చేంజెస్ అంటే మనకి ఆబ్జెక్ట్స్ మీరు చూస్తే కార్స్ అవ్వచ్చు, ఏమైనా వెహికల్స్ అవ్వచ్చు, వీటన్నిటికీ వెలాసిటీ ఉంటుంది ఎప్పుడు మూమెంట్లో. సో ఇప్పుడు మీరు చూసుకుంటే వెలాసిటీ ఉండాలి అంటే రెండు క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి కదండి. ఏంటేంటి? ఒకటి స్పీడ్ ఉండాలి, రెండోది ఒక సర్టెన్ డైరెక్షన్ ఉండాలి. సో ఎప్పుడైతే స్పీడ్ అలాగే డైరెక్షన్ రెండు ఉంటాయో అప్పుడు దాన్ని మనం వెలాసిటీ అని పిలుస్తాం. స్పీడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. సో స్పీడ్ డైరెక్షన్ ఉన్నప్పుడు వెలాసిటీ అని పిలుస్తాం. ఇప్పుడు మరి ఇదే వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. స్పీడ్ ఎలా అయితే చేంజ్ అవుతూ ఉంటుందో వెలాసిటీ కూడా అదే విధంగా చేంజ్ అవుతుంది. సో ఏ రేట్లో అయితే ఈ వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుందో దాన్ని మనం ఏమని పిలుస్తాం? యాక్సలరేషన్ అని పిలుస్తాం. సో దాని యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటండి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇస్ ది ఎస్ఐ యూనిట్. ఓకే, సో ఈ వెలాసిటీలో మార్పు రావాలి అంటే ఏం జరగాలండి? ఒక పుష్ ఫోర్స్ అలాగే పుల్ ఫోర్స్ ఉండాలి. సో ఇట్ షుడ్ హ్యావ్ బోత్ పుష్ అలాగే పుల్ ఫోర్స్. ఈ రెండు రకాల ఫోర్సెస్ వస్తేనే కదండి డైరెక్షన్ చేంజ్ అవ్వడమైనా వెలాసిటీ చేంజ్ అవ్వడమైనా జరిగేది. సో పుష్ అండ్ పుల్ ఫోర్సెస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఇట్స్ చేంజెస్. మరి ఇదే యాక్సిలరేషన్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తామండి? సో యాక్సిలరేషన్ ఇస్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. ఈ విధంగా దీన్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ది మ్యాథమెటికల్ ఫార్ములా ఆఫ్ యాక్సిలరేషన్ అండ్ దిస్ ఈస్ ది స్టాండర్డ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ యాక్సిలరేషన్. ఓకే, సో క్లియర్ కదండి? ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాన్స్ ఫార్మ్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రాయల్ డాన్స్ ఆఫ్ లదాఖ్. సో రాయల్ డాన్స్ ఆఫ్ లదాఖ్గా దేన్ని పిలుస్తాము? షోండోల్ డాన్స్ని పిలుస్తామండి. దేన్ని పిలుస్తాం? షోండోల్ డాన్స్. ఈ షోండోల్ డాన్స్కి పేరు ఎందుకు వచ్చింది అంటే లదాఖ్లో రాయల్ కోర్ట్స్ ఉంటాయి కదండి. సో కింగ్స్ ఉంటారు కదా, కింగ్స్కి మరి కోర్ట్స్ ఉంటాయి కదా. ఈ రాయల్ కోర్ట్స్లో ఎవరైతే మహిళలు ఉన్నారో, ఉమెన్ ఉన్నారో, ఆ రాయల్ కోర్ట్లో ఉండే మహిళల్ని తక్షోమాస్ అని పిలుస్తామండి. ఏమని పిలుస్తాం? తక్షోమాస్ అని పిలుస్తాం. ఈ రాయల్ కోర్ట్లో ఉండే మహిళలు అంటే తక్షోమాస్ ద్వారా పర్ఫామ్ చేయబడే డాన్స్ కాబట్టి షోండోల్ డాన్స్కి రాయల్ డాన్స్ ఆఫ్ లదాఖ్ అనే పేరు రావడం జరిగింది. యాక్ డాన్స్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో పర్ఫామ్ చేస్తారు, లదాఖ్లో పర్ఫామ్ చేస్తారు, ఇలా రకరకాల స్టేట్లో పర్ఫామ్ చేస్తారండి. జాబ్రో డాన్స్. సో జాబ్రో డాన్స్ అనేది ఎక్కడ పర్ఫామ్ చేస్తారు? ముఖ్యంగా లదాఖ్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో పర్ఫామ్ చేసే డాన్స్ ఇది. షోండోల్ డాన్స్ అంటే మనకు తెలుసు, ఇట్ ఈస్ ది రాయల్ డాన్స్ ఆఫ్ లదాఖ్. కోషాన్ డాన్స్ని కూడా లదాఖ్లోనే పర్ఫామ్ చేస్తారు. సో ఆల్మోస్ట్ ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా లదాఖ్లో ఎక్కడో దగ్గర పర్ఫామ్ చేయబడే డాన్సెసేనండి. బట్ షోండోల్ ఎందుకంత ఫేమస్ అంటే ఫస్ట్ ఒకప్పుడు రాయల్ కోర్ట్స్లో ఉన్న మహిళలు తక్షోమాస్ వాళ్ళు పర్ఫామ్ చేసేవారు. రెండోది ఏంటంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో దీని పేరుందండి. సో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దీనికి ఉంది. సో దీని యొక్క రికార్డ్ ఏంటంటే, షోండోల్ డాన్స్ యొక్క రికార్డ్ ఏంటంటే ఇట్ ఈస్ ది లార్జెస్ట్ డాన్స్ ఇన్ లదాఖ్. ఓకే, రికార్డ్ ఏ రికార్డ్ ఉంది? గిన్నెస్ వరల్డ్ రికార్డ్, లార్జెస్ట్ లదాఖీ డాన్స్ కింద. సో అందుకని దీనికి అంత ప్రామినెన్స్ అనమాట. లార్జెస్ట్ లదాఖీ డాన్స్ కింద ఉంది. అదేవిధంగా తక్షోమాస్ అనే రాయల్ కోర్ట్లో ఉన్న మహిళలు కూడా పర్ఫామ్ చేస్తూ ఉండేవారు. సో అందుకని దీనికి ఇంత సిగ్నిఫికెన్స్ అనేది రావడం జరిగిందండి. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ కాలింగ్ ఇట్ యాజ్ రాయల్ డాన్స్ ఆఫ్ లదాఖ్. ఓకే, సో క్లియర్ కదండి షోండోల్ డాన్స్.
తక్షోమాస్ అనే పేరు కూడా డెఫినెట్గా గుర్తుండాలి. వాట్ ఈస్ ది ప్రైమరీ ఎఫెక్టెడ్ ఆర్గన్ ఇన్ కవాసకి డిసీజ్? సో మనకి కవాసకి డిసీజ్ వచ్చినప్పుడు బాగా ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్ ఏంటండి? హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఇదొక హార్ట్ డిసీజ్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి డిసీజెస్కి కాజెస్ ఉంటాయి. కొన్నిసార్లు డిసీజెస్కి ఎగ్జాక్ట్గా ఇది కారణము, ఈ కాజ్ వల్లనే డిసీజ్ వచ్చింది అని చెప్పలేము. ఎందుకంటే సో పేరెంట్ నుంచి జీన్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, పేరెంట్ నుంచి వాళ్ళ యొక్క ఆఫ్ స్ప్రింగ్కి జీన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ జీన్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు కొన్నిసార్లు హెరిడిటీగా పేరెంట్లో ఉన్న కొన్ని జీన్స్ ప్రభావం వల్ల పిల్లలకి ఇదే ట్రాన్స్ఫర్ అయిన జీన్లో కొన్ని వేరియేషన్స్ వస్తాయి. ఎందులో అండి? ఈ ట్రాన్స్ఫర్ జీన్స్లో కొన్ని వేరియేషన్స్ ఏర్పడతాయి హెరిడిటీగా రావడం వల్ల. సో ఇలాగ కొన్ని జీన్ వేరియేషన్స్ కారణాల వలన కలిగేదే ఈ కవాసకి అనే హార్ట్ డిసీజ్ అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే దీనికి ఎగ్జాక్ట్ కాజ్ లేదండి. సో పలానా బ్యాక్టీరియా వల్ల, పలానా వైరస్ వల్ల, లేదో సమ్ ప్రోటోజోవా వల్ల వస్తుంది అని చెప్పడానికి ఏమీ లేదు. సో ఎగ్జాక్ట్ కాజ్ అనేది నాట్ యెట్ డిస్కవర్డ్. బట్ ఏం చెప్తూ ఉంటారంటే జీన్స్ ప్రభావం వల్ల ఈ డిసీజ్ వచ్చింది అని చెప్తూ ఉంటారు. సో దట్ ఈస్ ది ఎస్టిమేటెడ్ కాజ్ అని చెప్పచ్చు, అంతే. సో జీన్ వేరియేషన్స్ అని చెప్పచ్చు అండి దీనికి కారణము. అయితే ఈ డిసీజ్ అనేది ప్రైమర్లీ ఎవరికి వస్తుందంటే చిల్డ్రన్కే వస్తుంది, చెప్పాను కదా. చిల్డ్రన్లో బాగా ఎక్కువ వస్తుంది, అది కూడా దట్టు 5 సంవత్సరాల లోపు పిల్లలకి. బిలో 5 years ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. 5 సంవత్సరాల లోపున్న పిల్లలకి వస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ప్రాపర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్తో పాటు న్యూట్రిషియస్ డైట్ అని చెప్తూ ఉంటారండి. అండ్ ఎస్, సో ఇదొక రేర్ హార్ట్ డిసీజ్ కదా, మరి దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇది ఒక రేర్ కండిషన్ అని చెప్పొచ్చు, రెగ్యులర్ కాదండి. దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే చాలా హై ఫీవర్ ఉంటుంది. బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదండి పిల్లల్లో, ఆ బ్లడ్ వెజల్స్ అనేవి ఇన్ఫ్లమేషన్ అయిపోయి ఉంటాయి. ఎలా ఉంటాయి? ఇన్ఫ్లమేషన్ జరిగి ఉంటుంది బ్లడ్ వెజల్స్లో. ఈ రెండు ముఖ్యంగా 5 years పిల్లల్లో కనిపించే సిమ్టమ్స్ అని చెప్పచ్చు, మెయిన్ సిమ్టమ్స్. ఇవి కాకుండా హార్ట్ స్ట్రోక్ కూడా వస్తుందండి. సో ఈ డిసీజ్ అనేది ఒకవేళ నెగ్లెక్ట్ చేసి ట్రీట్మెంట్ అనేది చేయలేకపోతే జరిగే రిస్క్ ఏంటంటే హార్ట్ స్ట్రోక్ వస్తుంది. సో వెరీ రిస్కీ అని చెప్పచ్చు కరెక్ట్గా దీన్ని ట్రీట్ చేయలేకపోతే. ఫేమస్ మ్యూజిషియన్ షకూర్ ఖాన్ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్? సో షకూర్ ఖాన్ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్తో అసోసియేట్ ఉన్న వ్యక్తి అండి? సో వీ నో ఈజ్ అ వెరీ వెరీ ఫేమస్ ప్లేయర్ ఆఫ్ సారంగి. ఓకే, సో ఏ ప్లేయర్ అండి? షకూర్ ఖాన్ సారంగి ప్లేయర్. సో ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే హీ వాజ్ ది ఫస్ట్ సారంగి రెసిపియంట్ ఆఫ్ పద్మశ్రీ అవార్డ్. అంటే సారంగి ప్లేయర్స్లో మొట్టమొదటి పద్మశ్రీ గెలుచుకున్న వ్యక్తి అనమాట. ఓకే, ఈయన ఏ ఘరానాకి సంబంధించిన వ్యక్తి అండి? హీ బిలాంగ్స్ టు కిరాణా ఘరానా. ఓకే, కిరాణా ఘరానాకి సంబంధించిన వ్యక్తి. అండ్ ఆబ్వియస్లీ ఇదే షకూర్ ఖాన్ గారికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక సారంగి, హీ వాజ్ ది ఫస్ట్ సారంగియా టు రిసీవ్ పద్మశ్రీ. సో ఇలా సారంగి ప్లేయరు ఇంత రికగ్నిషన్ సాధించి మొట్టమొదటి పద్మశ్రీ గెలుచుకోవడం ఈయనకే సాధ్యమైంది. ఓకే, ఫస్ట్ సారంగియా టు రిసీవ్ పద్మశ్రీ అన్న వెంటనే కూడా షకూర్ ఖాన్ గారు గుర్తు రావాలి. ఓకే, సో క్లియర్ కదండి. సో ఒక్కసారి సితార్, సరోద్ అలాగే సంతూర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్లేయర్స్ కూడా చూడండి. సో సంతూర్, మనకి సంతూర్ అన్న వెంటనే ఎవరు గుర్తొస్తారండి? పండిత్ శివకుమార్ శర్మ గారు అండ్ భజన్ సోపోరి గారు. నెక్స్ట్ ఫర్ సరోద్, సరోద్ వి నో వీ హ్యావ్ వెరీ పాపులర్ అమ్జద్ అలీ ఖాన్ గారు, నెక్స్ట్ శరణ్ రాణి, అలీ అక్బర్ ఖాన్ అండ్ బుద్ధదేవ దాస్ గుప్తా. నెక్స్ట్ ఫర్ సితార్, సితార్ అంటే మనకు గుర్తొచ్చేది పండిత్ రవిశంకర్ గారు, అనుష్క శంకర్ గారు, ముష్తక్ అలీ ఖాన్ గారు అండ్ ఉస్తాద్ విలాయత్ ఖాన్ గారు. నెక్స్ట్ ఫర్ సారంగి, సో సారంగి అన్న వెంటనే షకూర్ ఖాన్తో పాటు పండిత్ రామ్ నారాయణ్ అండ్ ఉస్తాద్ బిందా ఖాన్. దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సిన ప్లేయర్స్ ఆఫ్ సంతూర్, సరోద్, సితార్ అండ్ సారంగి. ఓకే, సో ఒక్కసారి చార్ట్ రివైజ్ చేసేసుకోండి. హూ మెయింటైన్స్ అ బఫర్ స్టాక్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ఇండియా? సో మనకి ఇండియాలో బఫర్ స్టాక్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఏంటండి? ఎక్సెస్ సర్ప్లస్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక దగ్గర ప్రాపర్గా స్టోర్ చేయడం. సో ఆ పని ఎవరు చేస్తారు? సో మన భారతదేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేస్తుందండి ఆ పని. ఎవరు చేస్తారు? FCI. సో ఆప్షన్ డి FCI ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో FCI అంటే ఏంటండి? ఫుడ్
కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? మనకి ఎఫ్సిఐ యాక్ట్ తీసుకొచ్చారు 1964లో. ఎప్పుడు తీసుకొచ్చారండి? ఎఫ్సిఐ యాక్ట్ని 1964లో తీసుకొచ్చి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఆబ్వియస్లీ 1965లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క పని ఏంటంటే మన ఫార్మర్స్ పంటల్ని పండిస్తారు. సో ఫుడ్ గ్రెయిన్స్ వస్తాయి కదా, అంటే రైస్, వీట్ ఇలాంటివి అన్నమాట. సో ఈ బియ్యము, ఈ ధాన్యం ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా వీళ్ళు ఎక్సెస్ ప్రొడక్షన్ అంటే సర్ప్లస్ ప్రొడక్షన్ ఎప్పుడైతే ఫార్మర్ దగ్గర ఉంటుందో, ముఖ్యంగా అలాంటి సర్ప్లస్ ప్రొడక్షన్ తీసుకొని వాటిని గోడౌన్స్లో, వేర్ హౌసెస్లో ప్రాపర్గా స్టోర్ చేస్తారు. స్టోర్ చేసి దాని తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసి అవసరమైనప్పుడల్లా ఎమర్జెన్సీస్ టైంలో ఫుడ్ డెఫిసిట్ రాకుండా చూసుకుంటూనే వీళ్ళు ప్రైజెస్ అంటే ఫుడ్ తాలూకా సప్లై, దాని తాలూకా ప్రైజెస్ రెండు కూడా కంట్రోల్లో ఉండేలాగా చూసుకుంటారు. అంత ఇంపార్టెంట్ రోల్ ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లే చేస్తుంది. అందుకని ఎస్టాబ్లిష్ చేశారండి 1965లో. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? సో హెడ్ క్వార్టర్స్ ఏమో న్యూఢిల్లీలో ఉంది. సో అది దీని యొక్క ఇంపార్టెంట్ రోల్ అని చెప్పచ్చు మనం. సో చెప్పాను కదా, స్టెబిలైజేషన్ ఆఫ్ ఫుడ్ సప్లై అండ్ ఫుడ్ ప్రైజెస్. సో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, వేరే దేశాల్లాగా ఇన్ కేస్ ఒకవేళ 1 kg ఆఫ్ రైస్ని మనం సమ్ థౌజండ్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ పెట్టి కొనాల్సి వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. సో అది జరగకుండా ఇది చూసుకుంటూ ఉంటుంది. ఓకే నెక్స్ట్ నాఫెడ్. ఈ నాఫెడ్ అనే సంస్థ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 1958లో చేశారు. అలాగే FICCI అనే సంస్థ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1927లో చేశారు. నాఫెడ్ యొక్క పని ఏంటంటే సింపుల్గా మనకి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క మార్కెటింగ్ అలాగే కోఆపరేటివ్ సొసైటీస్ని ఎంకరేజ్ చేయడం. అలాగే FICCI తాలూకా రోల్ ఏంటండి? వీళ్ళేమో సింపుల్గా చెప్పాలంటే రకరకాల ట్రేడ్, ఇండస్ట్రీ అలాగే ట్రేడ్ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఓకే హౌ మెనీ బోన్స్ ఆర్ దేర్ ఇన్ ది హ్యూమన్ హ్యాండ్? సో హ్యూమన్ హ్యాండ్లో ఎన్ని బోన్స్ ఉన్నాయి అని అడిగారు. సో గుర్తుపెట్టుకోండి, మన యొక్క చేతిలో 27 బోన్స్ ఉంటాయండి. ఎన్ని ఉంటాయి టోటల్గా? 27 బోన్స్ ఉంటాయి. సో యాక్చువల్గా మనం హ్యూమన్స్ కోసం మాట్లాడుతున్నప్పుడు ఓవరాల్గా బాడీలో ఒక అడల్ట్ హ్యూమన్ బాడీలో ఎన్ని బోన్స్ ఉంటాయండి? 206 బోన్స్ ఉంటాయి. అదే అడల్ట్ హ్యూమన్ హ్యాండ్ మీరు తీసుకుంటే హ్యాండ్లో ఏమో మొత్తము 27 బోన్స్ ఉంటాయి. ఈ 27 బోన్స్ని మళ్ళీ ఎలా డివైడ్ చేయొచ్చు అంటే మనము 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. కార్పల్ బోన్స్ అని, ఓకే, ఈ 27 బోన్స్ని 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. కార్పల్ బోన్స్ అంటామండి. కార్పల్ బోన్స్ అంటే ఏంటంటే మన చెయ్యి ఉంది కదా, చేతికి బేస్ ఉంటుంది కదండి. సో మన చెయ్యి యొక్క బేస్ దగ్గర ఉండే బోన్స్. ఈ కార్పల్ బోన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే టోటల్గా 8 ఉంటాయండి. ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? బేస్ దగ్గర ఉంటాయి, హ్యాండ్ యొక్క బేస్ దగ్గర. తర్వాత మెటాకార్పల్ బోన్స్ అంటాం. తర్వాత ఏంటండి అవి? మెటాకార్పల్ బోన్స్. ఇవి కూడా మన చేతిలోనే ఉంటాయి. సో ఈ మెటాకార్పల్ బోన్స్ ఎక్కడ ఉంటాయంటే మన చేతికి మధ్య భాగంలో ఉంటాయి, మిడిల్లో ఉంటాయి. టోటల్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. మెటాకార్పల్ బోన్స్ ఆర్ 5 ఇన్ నెంబర్. నెక్స్ట్ ఫాలింజెస్. ఓకే, ఫాలింజెస్ అనేవి కూడా మన హ్యాండ్ యొక్క బోన్స్లో భాగం అండి. ఇవి మొత్తము 14 బోన్స్ ఉంటాయి. ఫాలింజెస్ ఎన్ని ఉంటాయి? మొత్తం 14 ఉంటాయి. అలా టోటల్గా 27 బోన్స్ ఉంటాయి మన చేతిలో. అయితే ఈ ఫాలింజెస్ ఏమో ఫింగర్స్ దగ్గర ఉంటాయండి. ఫాలింజెస్ ఎక్కడ ఉంటాయి? ఇవి ఫింగర్ టిప్స్ దగ్గర, ఫింగర్స్ దగ్గర ఉంటూ ఉంటాయి. సో దీస్ కార్పల్, మెటాకార్పల్ అండ్ ఫాలింజెస్ ఆర్ ది 27 బోన్స్. టోటల్గా కలిపితే 27 బోన్స్ అవుతాయి. ఓకే మరి అలాగే మన హ్యాండ్కి ఎన్ని జాయింట్స్ ఉంటాయండి? సో మన హ్యూమన్ హ్యాండ్కి 27 బోన్స్ ఎలా అయితే ఉంటాయో ఆబ్వియస్లీ 27 జాయింట్స్ ఉంటాయి. దాంతోపాటు 34 మజిల్స్ ఉంటాయండి. ఎన్ని మజిల్స్ ఉంటాయి? 34 మజిల్స్ ఉంటాయి. ఇది కూడా గుర్తుండాలి. ఓకే, సో క్లియర్ కదండి. విచ్ కమ్యూనిటీ ఇస్ ది 3rd లార్జెస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఇన్ ఇండియా? సో ఇండియాలో 3వ అతిపెద్ద షెడ్యూల్డ్ ట్రైబ్ ఏంటి? సో మనకి బాగా తెలుసు, బిల్స్, ఘోన్స్ అండ్ సంతల్స్ ఆర్ ది 3 లార్జెస్ట్ కమ్యూనిటీస్. సో ఫస్ట్ ఏమో బిల్స్ అండి. బిల్స్ ఆర్ ది ఫస్ట్ లార్జెస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. సెకండ్ లార్జెస్ట్ ఎవరండి? గోండ్స్. గోండ్స్ ఆర్ ది సెకండ్ లార్జెస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. సంతాల్స్ ఏమో 3rd లార్జెస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. మన క్వశ్చన్లో అడిగింది కూడా
థర్డ్ లార్జెస్ట్ కాబట్టి సంతల్స్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ అండి ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ మీరు ముండాస్ కోసం మాట్లాడితే ముండాస్ ఆర్ ది ఫోర్త్ లార్జెస్ట్ కమ్యూనిటీస్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్గా కాదు బట్ ఫోర్త్ అని అనుకోవచ్చు మనం. తర్వాత కాశీస్ ఆర్ లైక్ ది ఫిఫ్త్ లార్జెస్ట్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. సో మనకి ట్రైబల్ పాపులేషన్ కోసం మాట్లాడినప్పుడు 2011 సెన్సెస్ కోసం మాట్లాడాలి డెఫినెట్గా. 2011లో సెన్సెస్ డేటా వచ్చిందండి. సో అలా వచ్చిన తర్వాత మన టోటల్ పాపులేషన్ 100% అనుకుంటే మొత్తం ట్రైబల్ పాపులేషన్ ఎంత అంటే 100లో ఎంతండి, సమ్ 8.6%. ఇండియా యొక్క మొత్తం జనాభాలో 8.6% మంది ట్రైబ్స్ ఉన్నారండి. సో 8.6% ఈజ్ ది పర్సంటేజ్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్. ఇదే 8.6%ని మనం 100% అని అనుకుంటే, ఇదే 8.6ని 100% అనుకుంటే, ఈ బిల్స్ ఉన్నారు కదండి, బిల్స్ 38% ఉన్నారు. బిల్స్ ఎంతమంది ఉన్నారు, ఆల్మోస్ట్ 38% ఉన్నారు. నెక్స్ట్ గోండ్స్ ఏమో ఆల్మోస్ట్ 35% ఉన్నారు. ఇవి అప్రాక్సిమేషన్స్ అండి, ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాదు. ర్యాంకింగ్ మాత్రం ఫస్ట్ బిల్స్, తర్వాత గోండ్స్, తర్వాత సంతల్స్ అని ఈ టాప్ 3 ర్యాంకింగ్ అయితే గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్ ఇంత అవసరం లేదు, బట్ 8.6% డెఫినెట్గా గుర్తుండాలి. ఓకే, సో 8.6% ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఉంది ఇండియాలో. ఓకే ఓకే సో ఇప్పుడు మరి మన ఇండియాలో ఇదే ఎస్టీ పాపులేషన్ కోసం మనం మాట్లాడితే, ఓకే, సో ఇదే ఎస్టీ పాపులేషన్ కోసం మనం మాట్లాడినప్పుడు లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎస్టీస్ ఉన్న రాష్ట్రం ఏంటండి, మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎస్టీస్ ఉన్నారు. ఇది కూడా 2011 సెన్సస్ డేటా అండి. అలాగే సెకండ్ లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎస్టీస్ ఎక్కడున్నారు, ఒడిశాలో ఉన్నారు. ఓకే, సో ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి, మధ్యప్రదేశ్. సెకండ్ ఏమో ఒడిశా. మరి ఎస్టీ పాపులేషన్ చాలా తక్కువ ఉన్న రాష్ట్రం ఏంటండి, మేఘాలయ. ఓకే, సో లోయెస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్ ఉన్న రాష్ట్రం మేఘాలయ. సో ఇది కూడా గుర్తుండాలి, హైయెస్ట్ అలాగే లోయెస్ట్. ఇవన్నీ 2011 సెన్సస్ ప్రకారంగా కాబట్టి డెఫినెట్గా గుర్తుండాలండి ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే ఓకే మాండో ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఫోక్ సాంగ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్. సో మాండో అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఫోక్ సాంగ్స్ అని అడిగారు. సో గుర్తుపెట్టుకోండి, మాండో అనేది గోవాకి సంబంధించిన ఫోక్ సాంగ్స్ అండి. సో పోర్చుగీస్ గోవాలో పరిపాలించడానికి వచ్చారు కదండి, వాళ్ళు పరిపాలించడానికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 19th అలాగే 20th సెంచరీ టైంలో, ఓకే, ఆ టైంలో ఈ మాండో అనే ఫోక్ సాంగ్, ఈ మ్యూజిక్ అనేది క్రియేట్ అయింది. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇందులో గోవా తాలూకా లోకల్ ట్రెడిషన్ ఉంటుంది. ఓకే, గోవా తాలూకా లోకల్ ట్రెడిషన్ ఉంటుంది ఈ మ్యూజిక్లో. దాంతోపాటు పోర్చుగీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెస్టర్న్ దేశస్తులు కదండి. సో ఈ పోర్చుగీస్ తాలూకా వెస్టర్న్ కల్చర్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ట్రెడిషనల్ అండ్ వెస్టర్న్ మ్యూజిక్ అని చెప్పచ్చు. ఓకే, ట్రెడిషనల్ మ్యూజిక్ అలాగే వెస్టర్న్ మ్యూజిక్ యొక్క కాంబోయే ఈ మాండో అనే మ్యూజిక్ లేదా మాండో అనే సాంగ్. సో అది గుర్తుండాలి. సో దీని యొక్క సెంట్రల్ థీమ్ ఏంటి, సో ఈ మాండో యొక్క సెంట్రల్ థీమ్ లవ్ అండి. ఓకే, సో ఈ సాంగ్స్ అన్నీ కూడా దేని మీద బేస్ అయి ఉంటాయి, ప్రేమ మీద బేస్ అయి ఉంటాయి అన్నమాట. లవ్ ఈజ్ ది సెంట్రల్ థీమ్ ఆఫ్ ది సాంగ్స్. కానీ ఇది ఒకటే థీమ్ అంటే కాదండి, ఇంకా సొసైటీలో జరుగుతున్న వేరియస్ అన్యాయాల కోసము, రకరకాల కరెంట్ సిచ్యువేషన్స్, అప్పటి కాంటెంపరీ సిచ్యువేషన్స్ కోసం కూడా మాట్లాడేవి ఈ మాండోలో ఉన్న సాంగ్స్ అనేవి. ఓకే ఓకే సో ఈ మాండోలో ముఖ్యంగా వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే వయలిన్ అలాగే మ్యాండోలిన్ అండి. సో వాట్ ఆర్ ది మెయిన్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఇన్ మాండో, వయలిన్ అండ్ మ్యాండోలిన్. సహజంగా మీరు చూస్తే ఇన్ జనరల్గా అక్కడ వయలిన్ ఏమో మెన్ ప్లే చేస్తారు మాండోలో, మ్యాండోలిన్ ఏమో ఉమెన్ ప్లే చేస్తారు. ఓకే, మ్యాండోలిన్ అనేది ఎక్స్టెన్సివ్గా ఉమెన్ ద్వారా ప్లే చేయబడుతుంది, వయలిన్ ఏమో ఎక్స్టెన్సివ్గా మెన్ ద్వారా ప్లే చేయబడుతుంది ఈ మాండో అనే మ్యూజిక్లో. మరి ఇది ఎవరి ద్వారా క్రియేట్ చేయబడిందంటే అక్కడ చర్చ్, మనకి 1920 సెంచరీలో చర్చెస్ ఉంటాయి కదండి, ఆ చర్చెస్లో గోవాన్ క్యాథలిక్స్ ఉంటారు. ఎవరండి, గోవన్ క్యాథలిక్స్ అంటే గోవాలో ఉన్న క్యాథలిక్స్ అనమాట, క్రిస్టియన్లో తెగ ఇది. సో ఈ క్యాథలిక్స్ ద్వారా చర్చ్ ఫాదర్స్ చర్చెస్లో క్రియేట్ చేయబడిన లోకల్ అని చెప్పచ్చు. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్ అబౌట్ మాండో. A cyclone is known by different names in different parts of the world. సో ఫిలిప్పీన్స్లో ఏమంటారు అని అడిగారు. సో మనకు తెలుసు కదండి సైక్లోన్స్కి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేర్లు. సో ఒక్కొక్క ఆప్షన్ చూసుకొని వెళ్ళిపోదాం. సో విలీ విలీ, సో విలీ విలీ అని ఎక్కడ పిలుస్తారండి మనకి, వెస్ట్ ఆస్ట్రేలియాలో.
సో ఆస్ట్రేలియాలో ఇదే సైక్లోన్స్ని, ఇదే తుఫాన్లు విల్లీ విల్లీ అనే పేరుతో పిలుస్తారు. హరికేన్స్ అని మనకి ముఖ్యంగా యుఎస్లో పిలుస్తారు. అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే నార్త్ అమెరికాలో ఎక్కువగా యూజ్ చేస్తారు, బట్ యునైటెడ్ స్టేట్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ టైఫూన్స్. ఇదే సైక్లోన్స్ని టైఫూన్స్ అని ఫిలిప్పీన్స్ అలాగే జపాన్లో పిలుస్తారండి. ఎక్కడ పిలుస్తారు? ఫిలిప్పీన్స్లోను మరియు జపాన్లో కూడా టైఫూన్ అనే అంటారు. నెక్స్ట్ ఎప్పుడైనా ఆప్షన్లో జపాన్ ఉన్నా కూడా ఆన్సర్ కరెక్టే. సో ఆన్సర్ ఏమైపోతుందండి? ఆప్షన్ సి, టైఫూన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మన క్వశ్చన్లో అడిగింది ఫిలిప్పీన్స్ కాబట్టి టైఫూన్. అండ్ మ్యాంగో షవర్స్. సో మ్యాంగో షవర్స్ ఆర్ నాట్ సైక్లోన్స్. ఇవి అసలు సైక్లోన్సే కాదండి. మ్యాంగో షవర్స్ని ఏమంటామంటే ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాం. అంటే మనకి ఇది మన ఇండియాకే పరిమితం అండి. మన భారతదేశంలో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ మొదలవ్వక ముందు ఏవైతే చిన్న చిన్న వర్షాలు పడతాయో ఆ వర్షాలని ప్రీ మాన్సూన్ షవర్స్. ఎందుకు పడతాయంటే మ్యాంగోస్ అనేవి బాగా రైపన్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇవి ఎక్కడ ముఖ్యంగా కనిపిస్తాయి అంటే కేరళ అలాగే కర్ణాటకలో. మన సౌత్లో కేరళలో కనిపిస్తాయి బాగా, కర్ణాటకలో అండ్ సమ్ అదర్ సదర్న్ స్టేట్స్లో కూడా కనిపిస్తాయి. ఓకే, సో మ్యాంగో షవర్స్ అన్న వెంటనే ఇండియా, సౌత్ ఇండియా గుర్తు రావాలి. సో క్లియర్ కదండి? ఓకే. వేర్ వాస్ ది అండర్ వాటర్ హార్బర్ డిఫెన్స్ అండ్ సర్విలెన్స్ సిస్టమ్ ఇనాగ్రేటెడ్? సో మనకి అండర్ వాటర్లో మెరైన్ సెక్యూరిటీ అనేది పెంచాలనే ఉద్దేశంతో అండమాన్ అండ్ నికోబార్లో మొదలుపెట్టారండి. ఈ సిస్టమ్ని ఎక్కడ తీసుకొచ్చారు, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? అండమాన్ అండ్ నికోబార్. సో ముఖ్య ఉద్దేశం ఏంటండి? మ్యారిటైమ్ సెక్యూరిటీని ఏం చేయడం కోసం, ఎన్హాన్స్ చేయడం కోసము తీసుకొచ్చిన సిస్టమ్ అన్నమాట. సో అయితే వీళ్ళు ఏం చేశారు అంటే, సో మనకి ఆపరేషనల్ కేపబిలిటీస్ అనేవి పెంచాలి కదా. సో ఆపరేషనల్ కేపబిలిటీస్ అనేవి పెంచడం కోసం తీసుకొచ్చారు. మ్యారిటైమ్ సెక్యూరిటీస్ని పెంచాలి, దాంతోపాటు మన ఇండియన్ నేవీ ఏదైతే ఉందో, మన నేవీ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీ కదండి. సో మన నేవీ యొక్క ఆపరేషనల్ కెపాసిటీస్ ఇంకా పెంపొందించాలి, మెరుగుపరచాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ సర్విలెన్స్ సిస్టమ్ని ఇనాగ్రేట్ చేశారు. ఇందులో ముఖ్యంగా 2 తీసుకొచ్చారండి. ఈ సర్విలెన్స్ సిస్టంలో ప్రిసిషన్ అప్రోచ్ రాడార్ని తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? ప్రిసిషన్ అప్రోచ్ రాడార్. సో ఇదేం చేస్తుంది? దీని యొక్క పని ఏంటంటే, ఇది చాలా లో విజిబిలిటీ ఉన్న కండిషన్స్లో, అంటే చాలా పెద్ద వర్షము, ఫాగ్ ఉన్న కండిషన్స్లోనూ కూడా ప్రాపర్గా మనకి గైడెన్స్ ఇవ్వగలదు. ఓకే, సో దీని పేరు అందుకనే ప్రెసిషన్ అప్రోచ్ రాడార్, పార్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఎందులో ఇంట్రడ్యూస్ చేశారు? ఈ సర్విలెన్స్ సిస్టంలో భాగంగా అండమాన్ అండ్ నికోబార్లో అప్పటి యొక్క చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఇది ఫిబ్రవరిలో తీసుకొచ్చారండి. ఫిబ్రవరి 2024లో తీసుకొచ్చారు. అప్పుడు మన చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఎవరండి? హరి గారు, రైట్? సో ఆర్ హరికుమార్ గారు మన ఇండియాకి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ కింద, మన ఇండియాకి ఆర్ హరికుమార్ గారు చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ కింద వ్యవహరించినప్పుడు ఈ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఓకే, సో అప్పుడు ఆయన ఉన్నారు, తర్వాత మళ్ళీ మారారు కదా. సరే, తర్వాత పార్ అనే సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారు? చాలా పెద్ద వర్షము, ఫాగ్తో మొత్తం కమ్ముకుపోయి ఉన్నా సరే ప్రాపర్ విజిబిలిటీ కండిషన్స్ ఉండాలి అని చెప్పి, అలాంటి లో విజిబిలిటీ టైంలో కూడా ఈ మొత్తం గైడెన్స్ని మెరుగుపరచడం కోసం తీసుకొచ్చారు. తర్వాత ఇంకో సిస్టమ్ తీసుకొచ్చారు, ఇంటిగ్రేటెడ్ అండర్ వాటర్ హార్బర్ డిఫెన్స్ అండ్ సర్విలెన్స్ సిస్టమ్, IUHDSS అనే సిస్టమ్ని కూడా తీసుకొచ్చారు. ఎక్కడండి? పోర్ట్ బ్లేర్ దగ్గర. ఇదేం చేస్తుంది? కేపబుల్ ఆఫ్ డిటెక్టింగ్, ఐడెంటిఫైయింగ్ అండ్ ట్రాకింగ్ సర్ఫేస్ అండ్ అండర్ వాటర్ టార్గెట్స్. సో మనకి అండర్ వాటర్ టార్గెట్స్ని కూడా ప్రాపర్గా ట్రాక్ చేయగలుగుతుంది. సో అందుకనే ట్రాకింగ్ కోసము అలాగే గైడెన్స్ కోసము ఈ 2 సిస్టమ్స్ని, పార్ అనే సిస్టమ్ని, IUHDSS అనే సిస్టమ్స్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే ఎవరు లాంచ్ చేశారంటే అప్పటి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అయిన ఆర్ హరికుమార్ గారు తీసుకొచ్చారు. మరి ప్రెజెంట్ మన చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఎవరండి? సో దినేష్ కే త్రిపాఠి, రైట్? ఈయన తర్వాత యాజ్ ఆఫ్ నౌ దినేష్ కే త్రిపాఠి ఈజ్ ది కరెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్. ఓకే, సో గుర్తుండాలండి. క్లియర్ కదా? ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫోటోగ్రఫీ? సో మనకి ఫోటోగ్రఫీలో యూజ్ చేసేది ఏంటి అని అడిగారు. సో సోడియం థయోసల్ఫేట్ని యూజ్ చేస్తామండి. దేన్ని? సోడియం థయోసల్ఫేట్. మీరు ఇక్కడ చూస్తే సోడియం బైకార్బోనేట్, దీన్ని ఏమని పిలుస్తాం మనం? సో మోస్ట్ ఫేమస్లీ ఇట్స్ నోన్ యాజ్ బేకింగ్ సోడా కదా. సోడియం బైకార్బోనేట్ అంటే బేకింగ్ సోడా. సో డెఫినెట్గా బేకింగ్ సోడాని ఫోటోగ్రఫీలో అయితే యూజ్ చేయము. దేనికోసం యూజ్ చేస్తాము?
సో రకరకాల బేకింగ్స్కి అలాగే డొమెస్టిక్ పర్పసెస్కి ఇంట్లో మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. సోడియం హైడ్రాక్సైడ్ ఉంది, దీన్ని ఏమంటామంటే కాస్టిక్ సోడా అని పిలుస్తాం. సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కాస్టిక్ సోడా ఇన్ జనరల్. సో దీన్ని ముఖ్యంగా ఎక్కడ యూజ్ చేస్తామండి? ఫార్మసిటికల్ కంపెనీస్లో, రకరకాల ఫార్మాస్లో, నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్స్ ప్లాంట్ ఉంటుంది కదా, వాటర్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అలా రకరకాల యూజెస్ ఉన్నాయి దీనికి కూడా. సోడియం సల్ఫేట్ ఉంది, సో దీన్ని కూడా ఫోటోగ్రఫీలో యూజ్ చేయము. సో ఇది ఏంటంటే డిటర్జెంట్స్లో యూజ్ చేస్తాం. ఎక్కడ యూజ్ చేస్తాం? ముఖ్యంగా డిటర్జెంట్స్లో యూజ్ చేస్తాం. కానీ మనకు అడిగింది ఏంటండి? ఫోటోగ్రఫీలో ఏం యూజ్ చేస్తాం? సో ఫోటోగ్రఫీలో సోడియం థయోసల్ఫేట్ని యూజ్ చేస్తాం. సో దీని యొక్క ఫార్ములా ఏంటి? సో Na2S2O3 is the chemical formula for sodium thiosulfate. ఓకే, అది దీని ఫార్ములా. ఫోటోగ్రఫీలో ముఖ్యంగా ఇది దేనికి యూజ్ చేస్తామండి? ఫోటోగ్రాఫిక్ ఫిక్చర్గా యూజ్ చేస్తాం. ఓకే, సోడియం థయోసల్ఫేట్కి ఇంకొక పేరు ఉంది, దీన్ని హైపోసల్ఫైట్ ఆఫ్ సోడా అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? హైపోసల్ఫైట్ ఆఫ్ సోడా అని పిలవడం జరుగుతుంది. ఓకే, అండ్ సో దీన్ని ముఖ్యంగా ఫోటోగ్రాఫిక్ ఫిక్చర్గా యూజ్ చేస్తారు. ఫోటోగ్రాఫిక్ ఫిక్చర్గా యూజ్ చేయడం అంటే అర్థం ఏంటండి? సో సింపుల్గా ఫొటోస్ ఉంటాయి కదా, సో దాని యొక్క ఎక్సెస్ పార్ట్ని రిమూవ్ చేసేసి ఆ ఫోటో అనేది స్టిక్ అయ్యే విధంగా, ఇమేజ్ అనేది వచ్చే విధంగా చేయడం కోసము దాని యొక్క లాస్ట్ స్టేజ్లో, ఫోటోగ్రఫీలో ఫోటో కడుగుతారు కదా, సో దాని యొక్క లాస్ట్ స్టేజ్లో ఫిక్స్ చేయడం కోసం యూజ్ చేస్తారు. అందుకనే ఫోటోగ్రాఫిక్ ఫిక్చర్ అని పిలుస్తారండి. సో సోడియం థయోసల్ఫేట్. ఓకే ఓకే సౌత్ ఏషియన్ లీడర్స్ signed the SAARC charter at the first summit in dash in the year 1985. సో మనకి సార్క్ అంటే అర్థం ఏంటండి? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఓకే, సో సార్క్ అంటే ఏంటి? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? డిసెంబర్ 8th రోజు 1985లో సార్క్ దేశాలు మొత్తం 8 దేశాలండి. ఎన్ని దేశాలు? మొత్తం 8 దేశాలు కలిసి ఈ చార్టర్ని ఆ రోజున సైన్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ఎక్కడండి? ఢాకాలో. సో క్వశ్చన్లో కూడా ఏ లొకేషన్ అని అడిగారు కాబట్టి ఢాకా, బంగ్లాదేశ్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సో ఢాకా. సో ఎందుకు తీసుకొచ్చారు? సింపుల్గా సౌత్ ఏషియన్ దేశాలు ఉన్నాయి కదండి, వాటి మధ్యలో ఒక మంచి కోఆర్డినేషన్ని మెయింటైన్ చేయడం కోసము. సో ఎప్పుడు వరల్డ్ లెవెల్లో అనేటప్పటికి కొన్ని దేశాలు మిస్ అవుతూ ఉంటాయి. సో ఇలా కాదు, మన సౌత్ ఏషియన్ దేశాలు ముఖ్యంగా బాగా అభివృద్ధి చెందాలి అని చెప్పి అందరూ కలిపి ఫామ్ చేసుకోవడం జరిగింది. అది సార్క్ యొక్క స్పెషాలిటీ. సో మనకి సార్క్ చార్టర్ డే కింద డిసెంబర్ 8ని అబ్జర్వ్ చేస్తారు. డిసెంబర్ 8 ఏంటండి? సార్క్ చార్టర్ డే కింద సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము. అది దీని యొక్క స్పెషాలిటీ అన్నమాట. సో మరి 8 దేశాలు కలిపి ఫామ్ చేసాయని చెప్పాను కదా, సో మరి ఆ 8 దేశాలు ఏంటండి? సో గుర్తుపెట్టుకోండి, 8 దేశాలకి గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటంటే BBM ఇన్ పాస్. ఓకే, BBM ఇన్ పాస్. సో యాక్చువల్గా స్టార్టింగ్లో అంటే సార్క్ అనేది ఇనీషియల్గా ఫామ్ అయినప్పుడు కేవలం 7 దేశాలు మాత్రమే కలిపి ఫామ్ చేసాయండి. ఇనీషియల్గా 7 దేశాలు కలిపి ఫామ్ చేశాయి. ఈ 7 దేశాల తర్వాత ఏమైందంటే ఆఫ్ఘనిస్తాన్ వచ్చి జాయిన్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు జాయిన్ అయింది? 2007లో. సో అలాగా సార్క్ 7 దేశాలు కాస్తే ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని దేశాలు అయ్యి? టోటల్ 8 కంట్రీస్ అయ్యాయి. సో రీసెంట్గా జాయిన్ అయిన దేశం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ అని గుర్తుండాలండి. 2007లో జాయిన్ అయిందనమాట. ఓకే, సో క్వశ్చన్లో ఇన్ కేస్ ఇనీషియల్గా ఫామ్ అయినప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయంటే 7 దేశాలు అని కరెక్ట్ ఆన్సర్. ప్రజెంట్ ఎన్ని ఉంటాయంటే 8 దేశాలు అనేది కరెక్ట్ ఆన్సర్. సో గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ ద ట్రిక్ టు రిమెంబర్ సార్క్ కంట్రీస్? BBM ఇన్ పాస్. సో BBM యూ హ్యావ్ డన్ సమ్వేర్, BBM ఇండియాలో చేశారు అండ్ అది పాస్ అయ్యారు. సో ఇలా అనుకోండి. సో BBM ఇన్ పాస్. సో ఇక్కడ B. సో B అంటే ఏంటండి? ఇక్కడ మనకి B అంటే బంగ్లాదేశ్. సో ఆబ్వియస్లీ అది గుర్తుంటుంది మీకు, ఎందుకంటే మొట్టమొదటి సమ్మిట్ అక్కడే జరిగింది కాబట్టి. తర్వాత భూటాన్, అనదర్ B ఇస్ ఫర్ భూటాన్. తర్వాత M అంటే ఏంటండి? ఆబ్వియస్లీ మాల్దీవ్స్. సో BBMలో B ఫర్ బంగ్లాదేశ్, B ఫర్ భూటాన్, M ఫర్ మాల్దీవ్స్. I అంటే ఆబ్వియస్లీ మనకు తెలుసు ఇండియా అని. మరి N అంటే మన యొక్క నైబర్ అయిన నేపాల్ అని. P అంటే పాకిస్తాన్ అని.
ఏ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక 2007లో యాడ్ అయిన దేశం ఆఫ్ఘనిస్తాన్ అని, ఎస్ అంటే శ్రీలంక అని. సో గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ది ప్రెజెంట్ కరెంట్లీ 8 కంట్రీస్ ఇన్ సార్క్. ఆ సార్క్ దేశాలు ఇవి. బీబీఎం ఇన్ పాస్ అనేది గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా బెటర్గా ఆల్రెడీ గుర్తున్నాయంటే అసలు అవసరమే లేదు. ఓకే ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రాక్స్ ఫ్లోట్స్ ఇన్ వాటర్? సో మనకి గ్రెనైట్, ఆబ్సిడియన్ అండ్ స్లేట్ ఇవన్నీ కూడా వాటర్ కన్నా కాస్త ఎక్కువ డెన్సిటీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వాటర్లో ఫ్లో అవ్వవంటి మునిగిపోతాయి. కానీ ప్యూమిస్ అనే రాక్ ఏంటండి? ప్యూమిస్. ఈ ప్యూమిస్ అనే రాక్ ఏంటంటే దీని స్పెషాలిటీ, ఇది చాలా ఈ రాక్ మీద చాలా ఎక్కువ హోల్స్ ఉంటాయండి. ఏముంటాయి? మొత్తము ఈ రాక్ నిండా హోల్స్ అలాగే క్యావిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇన్ని కన్నాలు క్యావిటీస్ ఉన్నాయి అంటే ఏమవుతుందంటే డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దీని యొక్క డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల వాటర్తో కంపేర్ చేసినప్పుడు తక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఏమవుతుందండి, తక్కువ డెన్సిటీ ఉంటే వాటర్ మీద ఫ్లోట్ అవుతాయి కాబట్టి ఆ విధంగా ఈ ప్యూమిస్ అనే స్టోన్ వాటర్ మీద ఫ్లోట్ అవ్వడం జరుగుతుంది. సో మనకి స్టోన్స్ అనేవి ముఖ్యంగా ప్యూమిస్ అనేది లావా, వాల్కెనో అనేది ఎరప్ట్ అయ్యాక లావా బయటకు వస్తుంది కదా, ఆ లావా బయటకు వచ్చాక అది త్వరగా కూల్ అవడం వల్ల ఫార్మ్ అవుతుంది అనమాట. సో ఇక్కడున్న గ్రెనైట్, ఆబ్సిడియన్ అలాగే ప్యూమిస్. సో గ్రానైట్ ఈజ్ అ ఇగ్నియస్ రాక్. ఎలాంటి రాక్ అండి? ఇగ్నియస్ రాక్. ఆబ్సిడియన్ కూడా ఇగ్నియస్ రాక్, అలాగే ప్యూమిస్ కూడా ఇగ్నియస్ రాక్. మరి ఇగ్నియస్ రాక్ అంటే అర్థం ఏంటండి? సో ఎప్పుడైతే వాల్కెనో అనేది ఎరప్ట్ అయిన తర్వాత లోపల ఉన్న లావా బయటకు వచ్చేస్తుందో ఆ లావా అనేది అలా కూల్ అయ్యి రాక్స్ కింద మారుతుంది అనమాట. గడ్డ కట్టి సాలిడిఫై అయ్యి రాక్ కింద మారుతుంది. సో అలా తయారైన రాక్స్ని ఇగ్నియస్ రాక్స్ అని పిలుస్తాం. సో ప్యూమిస్ కూడా ఇగ్నియస్ రాకే, త్వరగా లావా చల్లారిపోవడం వల్ల ఫామ్ అయిన రాక్ అనమాట. అండ్ ఆబ్సిడియన్, గ్రానైట్ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట ఇగ్నియస్ రాక్స్కి. సో ఇక్కడ అడిగింది మనకి డెన్సిటీ పరంగా కాబట్టి ప్యూమిస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. తర్వాత స్లేట్ ఉంది. మరి స్లేట్ ఎటువంటి రాక్ అండి? స్లేట్ అనేది ఒక మెటమార్ఫిక్ రాక్. గుర్తుపెట్టుకోండి, స్లేట్స్ ఉంటాయి కదా, ఆ రాక్స్ నుంచి తయారు చేస్తారు. ఆ స్లేట్ అనేది ఒక మెటమార్ఫిక్ రాక్. మెటమార్ఫిక్ రాక్ ఎందుకు అంటే ఇది ఇగ్నియస్ రాక్ అనేది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మార్పులు చెంది రిమైనింగ్ రాక్స్ యొక్క కాంబినేషన్స్ కూడా కలిసి ఇగ్నియస్ అలాగే సెడిమెంటరీ రాకులు రెండు కలిపి ఫామ్ అవుతుంది కాబట్టి స్లేట్ ఈజ్ అ మెటామార్ఫిక్ రాక్. ఓకే, సో క్లియర్ కదండి. హూ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ది ఫస్ట్ ఉమెన్ టు విన్ ది నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్? రీసెంట్గా మన ఇండియాలో నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ని కండక్ట్ చేశారు. ఎక్కడ కండక్ట్ చేశారో తెలుసా? చెన్నైలో కండక్ట్ చేశారండి. లొకేషన్ ఏంటి? చెన్నై. సో దీన్ని ఎవరు గెలిచారంటే డయానా పండోల్ అనే ఆవిడ గెలిచారు. ఎవరండి? డయానా పండోల్. సో ఈ డయానా పండోల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే పూణే, మనకి మహారాష్ట్ర ఉంది కదా పూణే, ఆ పూణేలో ఈవిడ ఒక టీచర్ అంది. ఓకే, షీ వాజ్ యాక్చువల్లీ అ టీచర్ ఇన్ పూణే. ఆవిడ ఇన్ జనరల్గా లేడీస్ చాలా తక్కువ కనిపించే కార్ రేసింగ్ లాంటి ఛాంపియన్షిప్లో ఇండియాలోనే ఫస్ట్ అనమాట. సో ఈసారి 2024కి గాను ఎంఆర్ఎఫ్ యొక్క నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ లేదా నేషనల్ ఛాంపియన్షిప్ టైటిల్ ఏదైతే ఉందో ఆ నేషనల్ ఛాంపియన్షిప్ టైటిల్ని డయానా గారు గెలవడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందండి? 2024లో తమిళనాడు చెన్నైలో జరిగింది. అండ్ షీ వాజ్ ది విన్నర్. రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈవిడికి ఇంకొన్ని స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. ఈవిడ యొక్క ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈవిడ టీచర్ అవడంతో పాటు షీఈస్ ది ఫస్ట్ అండ్ ఓన్లీ ఉమెన్ కంపీటర్ అమాంగ్ సీజన్డ్ రేసర్ ఇన్ ఇండియన్ టూరింగ్ కార్స్ మిక్స్డ్ కేటగిరీ. మనకి ఇండియన్ టూరింగ్ కార్స్లో మిక్స్డ్ కేటగిరీలో కూడా కాంపిటీషన్ కండక్ట్ చేస్తారండి. ఇలా మిక్స్డ్ కార్స్ కేటగిరీలో ఈ కాంపిటీషన్లో మొట్టమొదటి మహిళ, మన ఇండియా నుంచి రిప్రజెంట్ చేసిన మొట్టమొదటి అండ్ ఓన్లీ ఉమెన్ అనమాట ఆవిడ. సో అది ఆవిడ యొక్క స్పెషాలిటీ. దాంతోపాటు రకరకాల ప్రెస్టీజియస్ ట్రాక్స్, దుబాయ్ ఆటోడ్రోమ్, ఓకే, హాకెన్ హిమ్ రింగ్, అలాగే F1 సర్క్యూట్ డే స్పా ఇన్ బెల్జియం, వీటిలో కూడా ఆల్రెడీ ఈవిడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. బట్ గుర్తుండాలండి ఈ విషయం అయితే. ఓకే, ఇండియన్ టూరింగ్ కార్స్ మిక్స్డ్ కేటగిరీలో షీఈస్ ది ఫస్ట్ అండ్ ఇప్పటికీ ఓన్లీ మహిళ అనమాట. అలా పార్టిసిపేట్ చేసిన మహిళ ఈవిడ. ఈ రేసింగ్ గెలవడంతో పాటు ఇది ఈవిడ యొక్క స్పెషాలిటీ అండ్ సిగ్నిఫికెన్స్ అని చెప్పచ్చు.
పటేటి ఆర్ ది డే ఆఫ్ రిపెంటెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డే ఆఫ్ డాష్ క్యాలెండర్. సో గుర్తుపెట్టుకోండి, పార్సీ క్యాలెండర్. సో పటేటి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్సీ ఫెస్టివల్ అండి. సో ఆన్సర్ ఏమైపోతుంది, ఆప్షన్ ఏ పార్సీ. సో మీరు చూస్తే పార్సీస్, సో వీళ్ళు ఫస్ట్లో మనకి పర్షియాలో అనే దేశంలో, పర్షియాలో జొరాస్ట్రియనిజం అనే ఒక రిలీజన్ ఉందండి. ఏంటది, జొరాస్ట్రియనిజం. ఈ జొరాస్ట్రియనిజం అనే రిలీజన్ ఎప్పుడు ఫామ్ అయిందండి, దీన్ని యాక్చువల్గా 1200 బీసీలో ఫామ్ చేశారు. ఎప్పుడు, 1200 బీసీలో ప్రాఫెట్ జరాతుస్త్రా ద్వారా ఫామ్ చేయబడిన ఒక రిలీజన్ అనమాట. దాన్నే జొరాస్ట్రియం అని పిలుస్తాం. ఇది ఎటువంటి రిలీజన్ అంటే, ఇది ఒక మోనోథీస్టిక్, అంటే ఒకే భగవంతుడు ఉన్నారు అని నమ్మే రిలీజన్. ఏ రిలీజన్ అండి, మోనోథీస్టిక్ రిలీజన్ అనమాట ఇది. సో అక్కడి నుంచి వచ్చారండి పార్సీలు. వీళ్ళు ఫాలో అయ్యే రిలీజన్ ఏంటంటే జొరాస్ట్రియనిజం అనే రిలీజన్ని ఫాలో అవుతారు. సో వీళ్ళ క్యాలెండర్ ప్రకారంగా న్యూ ఇయర్ జరుపుకుంటారనమాట. సో మనకి ఎలా అయితే తెలుగు సంవత్సరము ఉంటుందో అదేవిధంగా పార్సీలకు కూడా పార్సీ న్యూ ఇయర్ ఉంటుంది. ఓకే, ఏముంటుంది, పార్సీ న్యూ ఇయర్. ఈ పార్సీ న్యూ ఇయర్ అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే ఈ పతేతి రోజున. సో పతేతి అంటే అర్థం ఏంటండి, పటేటి ఈజ్ లైక్ పార్సీ న్యూ ఇయర్. ఇది 5 రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటారంటే వాళ్ళకి నవ్రోజ్ అని ఒక పండుగ ఉంటుందండి. ఏముంటుంది, నవ్రోజ్ అనే ఒక పండుగ ఉంటుంది. దానికి ఒక రోజు ముందు ఆ నవ్రోజ్ అనే మంత్ ఏదైతే ఉందో ఆ మంత్లో వీళ్ళు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఈ టైంలో, ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ టైంలో ఒక స్పెసిఫిక్ దేవుడిని వర్షిప్ చేస్తారు. ఎవరిని అంటే అహూరా మజ్దా అనే ఫైర్ గాడ్ అండి. పార్సీలకి ఫైర్ గాడ్ అనమాట ఇతను. ఈ ఫైర్ గాడ్ అయిన అహూరా మజ్దాని ఈ నవరోజ్ నెల ఏదైతే ఉందో ఆ టైంలో వర్షిప్ చేస్తూ ఈ పార్సీలు న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటారు. దాన్నే పటేటి అని పిలుస్తాం. ఓకే, సో క్లియర్ కదండి దాని యొక్క ఆరిజిన్. ఓకే, ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రికెటర్స్. సో టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనేది ఎవరి ఆటోబయోగ్రఫీ అండి, యువరాజ్ సింగ్ యొక్క ఆటోబయోగ్రఫీ. ఓకే, యువరాజ్ సింగ్ గారి ఆటోబయోగ్రఫీ. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, యువరాజ్ సింగ్ గారికి క్యాన్సర్ వచ్చింది కదండి. సో ముఖ్యంగా ఈయన క్రికెట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఆ క్యాన్సర్ని ఎలా ఫైట్ చేశారు అన్న స్టోరీ అంతా ఈయన రాయడం జరిగింది. సో 2013లో, ఎప్పుడండి, 2013లో యువరాజ్ సింగ్ గారు ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఫ్రమ్ క్రికెట్ టు క్యాన్సర్ అండ్ బ్యాక్. సో దానికి కంటిన్యూషన్ ఉందండి, ఫ్రమ్ క్రికెట్, ఓకే, ఎస్, టు క్యాన్సర్ అండ్ బ్యాక్. సో ఆయన క్రికెటింగ్ జర్నీ మొదలుపెట్టిన దగ్గర నుంచి సడన్గా ఆయనకు ఒక పెద్ద సెట్ బ్యాక్ క్యాన్సర్ అని తెలిసింది. ఆ క్యాన్సర్ తర్వాత మళ్ళీ ఆయన ఎలా వచ్చారు అనేది మొత్తం స్టోరీని ఆయన డీటెయిల్గా 2013లో రాసి పబ్లిష్ చేయడం జరిగింది. సో అందుకనే ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనేది ఈజీగా గుర్తుంటుందండి మనకి. స్టోరీ ప్రకారంగా చూసుకున్న యువరాజ్ సింగ్ గారి యొక్క ఆటోబయోగ్రఫీ 2013లో వచ్చింది. సో ఈయన్ని ఒక పేరుతో పిలుస్తారు. ఈయన్ని ఏమంటారండి, సో ఈయన్ని బ్యాడ్ బాయ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని పిలుస్తారండి. బ్యాడ్ బాయ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అనే పేరుతో ఈయన్ని ఇలాగ పిలుచుకోవడం జరుగుతుంది. ఓకే, సో క్లియర్ కదండి. ఓకే, సో రిమైనింగ్ పీపుల్ ఎంఎస్ ధోని, మొహమ్మద్ కైఫ్, అలాగే సచిన్ టెండూల్కర్, వీళ్ళు ముగ్గురు కూడా క్రికెటర్సే కదండి. సో ఈయన కూడా క్రికెటరే. ఓకే, హీఈస్ ఆల్సో అ క్రికెటర్. అండ్ ఎంఎస్ ధోనికి ఇప్పటి వరకు ఆయన ఆటోబయోగ్రఫీ అయితే రాసుకోలేదు. ఎంఎస్ ధోని గారు ఆటోబయోగ్రఫీ రాసుకోలేదు, కానీ ఆయన పేరు మీద ఒక బయోగ్రఫీ ఉందండి. ఏముంది, ఆయన పేరు మీద ఒక బుక్ ఉంది, బయోగ్రఫీ, ఇంకొక ఆయన రాసినట్టు. సో దాని పేరు ఏంటంటే క్యాప్టెన్ కూల్ అండి. సో పేరేంటి, క్యాప్టెన్ కూల్ అనే బయోగ్రఫీని ఎంఎస్ ధోని మీద గులు ఎజికెల్ అనే పర్సన్ రాశారు. గులు ఎజికైల్ అనే పర్సన్ రాయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఆటోబయోగ్రఫీ లేదు. క్యాప్టెన్ కూల్ ఇస్ ది బయోగ్రఫీ ఆఫ్ మిస్టర్ ఎంఎస్ ధోని.
సచిన్ టెండూల్కర్. సో చాలాసార్లు చూసాం, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. మీకు ఆల్రెడీ తెలుసు, ప్లేయింగ్ ఇట్ మై వే అనేది సచిన్ టెండూల్కర్ గారి యొక్క ఆటోబయోగ్రఫీ. ఏంటండి అది? ప్లేయింగ్ ఇట్ మై వే. ఓకే, సో క్లియర్ కదండి? ఓకే స్టూడెంట్స్, సో ఈ రోజుతో మనము మన ర్యాపిడ్ ఫైర్ మాక్ సిరీస్లో 215 జనరల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఇప్పటి వరకు అన్ని మార్క్స్ కూడా మీకు హెల్ప్ అయ్యాయని అనుకుంటున్నానండి. సో ఇంత హ్యూజ్ సిలబస్లో మనం మ్యాక్సిమం ఇంపార్టెంట్వి, ఎగ్జామ్ రిలవెంట్వి కూడా తీసుకొని కవర్ చేస్తూ ఉండడానికి ట్రై చేశాము. సో ఐ హోప్ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండి.